ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ సత్యసాయిబాబా వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, గురువు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులందరికీ కూడా నా యొక్క నమస్కారములు తెలియజేస్తూ, ఈ గ్రంథం పఠనము అనేటువంటి యజ్ఞములో పాల్గొనేటువంటి అవకాశం గురువుగారు ఇప్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న జరిగిన దాంట్లో యాగము గురించి, అలాగే కొంచెం వాయిస్ పెట్టండి. అలాగే సార్, నిన్న జరిగిన దానిలో త్యాగం గురించి, ద్రౌపది చేసినటువంటి త్యాగము అంటే మనస్సు ద్రవీకరించేటువంటి తత్వం ఉంటేనే ఆ సమయానికి అటువంటి యాక్షన్ తీసుకోవాలనేటువంటిది కలుగుతుంది. హృదయం మీద ఆధారపడి ఉంటుంది. పవిత్రమైనటువంటి హృదయము, ప్రేమ హృదయము. మిగతా రాళ్ళందరూ కూడానేమో చెలికత్తెలను పంపించి గుడ్లు పట్టుకురండి, కట్లు కట్టాలి, ఇలాగ ఎవరిని వాళ్ళు అసిస్టెంట్ పంపుకుంటే ద్రౌపది దేవి మాత్రం మరి వెంటనే తన చీర కొంగు చింపి కట్టడం అనేది అక్కడ హృదయానికి రిఫ్లెక్షన్ అన్నమాట అది ఆ కార్యంలో. అలాగే మరి మనకి భగవంతుడికి అర్పించవలసింది నిర్మలమైనటువంటి, పరమాత్మకు అర్పించవలసింది నిర్మలమైనటువంటి మన యొక్క హృదయాన్ని అర్పించడమే భక్తి లక్షణము. భక్తికి లక్షణం ఏంటంటే మన హృదయాన్ని అర్పించగలగాలి స్వామికి. అంటే హృదయంలో ఆయనకు మాత్రమే స్థానము కల్పించుకోవడమే భక్తి అనబడుతుంది. ఇక ఇంద్రియ నిగ్రహము లేకపోతే పరమార్థాన్ని సాధించలేము. నిజముగా మనము ఎన్ని ధ్యానములు, ఎన్ని జపములు, ఎన్ని పవిత్రమైన కర్మలు ఆచరించినప్పటికీ మనకు ఇంద్రియ నిగ్రహం అనేది లేకపోతే దేనిని సాధించలేము. రంధ్రములు పడిన పాత్రలో పదార్థము పోస్తే ఎంత భద్రముగా ఉంటుందో అదే రీతిగా ఇంద్రియ నిగ్రహము లేని ఈ హృదయం అనే పాత్రలో మనం ఎంత పరార్థమనే పదార్థాన్ని పోసినా అది నిల్చటానికి వీలు కాదు. కనుక ఆ పరార్థమైన పదార్థాన్ని నీ యొక్క పాత్రలో భద్రము చేసుకోవడానికి ఇంద్రియ నిగ్రహము చాలా అవసరమైనటువంటిది. ఈ భక్తిలో ముఖ్యమైనటువంటిది. పరమార్థాన్ని సాధించాలంటే ఇంద్రియ నిగ్రహము ఉండవలను. అది లేకపోతే మనం ఇంద్రియ నిగ్రహం లేకుండా ఎన్ని సాధనలు, ధ్యానములు, జపములు వంటి, వ్రతములు వంటి ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా అక్కడ చిల్లికుండలో పోసినటువంటి పదార్థం ఎలా వేస్ట్గా వెళ్ళిపోతుందో అలాగే మన యొక్క సాధన కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేకుండా పోతుంది. అందుకని ఈ ఇంద్రియ నిగ్రహం అనేది మనకి తప్పనిసరిగా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క దైవ కార్యములన్నీ కూడా, దైవ ప్రార్థనలన్నీ కూడా సత్ఫలితాలని అందజేస్తాయి. ఆ ఇంద్రియ నిగ్రహానికి జిహ్వేంద్రియమును మొట్టమొదటి సాధించుకోవాలి. అది ఏ పదార్థాన్ని అడుగుతుంటాదో దానిని ఇవ్వకుండా ఉండడానికి పూనుకోవాలి. ఈనాడు లడ్డు తినాలని ఆశిస్తుంటుంది. ఓ పిచ్చినాలుక, ఎందుకు నీవింత ఆశలు పడుతున్నావు, నీకు ఇచ్చేది లేదు అని ఒక్కసారి దీక్షను పట్టండి. ఆ విధంగా 1 నెల, 2 నెలలు మీరు దీక్షను పడితేరా తరువాత ఆ నాలుక ఏమాత్రము అడగదు. ఈ సందర్భంలో మనకి ఇదివరకు పలుసార్లు చెప్పుకున్నప్పటికీ కూడా మరొకసారి ఆ విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మనిషి ఈ నా జహ్మను జయించడానికి సాధన చేయాలి. అట్లాగే మరి ఒక రాజుగారు మేకలను తీసుకొచ్చి కొంతమంది మేకలు పెంచుకునే వాళ్ళకి ఇచ్చి కొద్ది రోజుల తర్వాత వస్తే ఏ మేక అయితే ఆ ఆకులను తినకుండా ఉంటుందో వారికి నేను బహుమతి ఇస్తాను అని చెప్పినప్పుడు అందరూ తీసుకెళ్ళి వీడికి శుభ్రంగా మేత పెట్టేసేసి ఇంకా బాగా కడుపు నిండింది కదా, ఇంకా ఇది తినదు అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నారు. అందరూ తీసుకెళ్లారు మేకల్ని. ఆ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మేకలు మళ్ళీ ఆహారాన్ని పెడితే అన్ని మేకలు తినటం జరుగుతుంది, ఒకటి మాత్రం తినడం జరగదు. దానికి కారణం కూడా ఆ అమ్మాయిని అడిగితే ఆకు ముందు పెట్టి ముట్టుకోవడానికి వచ్చినప్పుడు దాని మూతి మీద ఒక దెబ్బ వేయటం వలన అది దానికి అలవాటు పడిపోయి దాన్ని ముట్టుకుంటే మనకి ప్రమాదం ఉన్నది అని గ్రహించినటువంటి ఆ మేక తన యొక్క ఆ ఆహారం తీసుకోవాలి అనేటువంటి ఒక అలవాటు, మనకి జహ్వ చాపల్యం అనేటువంటి దానికి
అది కూడా పనికి వస్తుంది. అది సాధన చేసింది జంతువుకే వీలైనప్పుడు మనిషికి ఎందుకు కాదు అనేది మనం ఆలోచించుకోమంటున్నారు స్వామి. అలాగే రెండవది ఇంకోటండి, మనకి కంచి పరమాచార్య గారి దాంట్లో చరిత్రలో ఒకటి మనకి తెలిసే ఉంటుంది అందరికీ కూడాను. ఒకసారి ఎక్కడో ఇంటికి వెళ్తే ఆవిడ వారికి తోటకూర కానీ లేదా కాకరకాయ కానీ ఏదో ఐటమ్ ఏదైనప్పటికీ కూడా ఆ కూర వడ్డిస్తే ఆయన చాలా బాగుంది అన్నారట. వెంటనే ఆయన ఏ గృహానికి భిక్షకి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు అదే కూరని పదే పదే వండడం జరుగుతుంటే ఆయన గమనించి ఇదేమిటి ఇలా చేస్తున్నారు అని చెప్పని బాగుంది అన్నదాన్ని పట్టుకొని వీళ్ళు ఆయనకి అదే వండడం జరిగిస్తే ఓహో ఇది పొరపాటు జరిగింది అని ఆ నాలుకని ఆవు పేడతోటి శుద్ధి చేసుకున్నట్లుగా మనకి కంచి పరమాచార్య వారి చరిత్రలో కూడా మనకి చాగంటి కోటేశ్వరరావు వాళ్ళు చెప్పినప్పుడు వినడం జరిగిందండి. అంటే నాలుకగా ఆ జపచాపల్యం అనే దాన్ని వదిలించుకోవడానికి సాధన అవసరం. 1-2 నెలలు కనుక సాధన పడితేరా తర్వాత ఆ నాలుక ఏమాత్రం అడగదు. సాధారణంగా లౌకికంగా కూడా మనం కారము, పులుపు, ఉప్పు ఎక్కువ తింటున్నాం అనుకోండి, ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. కానీ గ్రాడ్యువల్ గా దాన్ని తగ్గించుకుంటూ వస్తే దానికి అలవాటు పడిపోయి ఉప్పు కారాలు కూడా మనం తక్కువ తీసుకోవడం జరుగుతుంది అనేది మన జీవితంలో చూస్తున్నాం మనం. ఎక్కువగా తిన్నప్పటికి కూడా ఏదో ఆరోగ్యమైన అవాంతరాలు వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారి సలహా మీద బలవంతాన్ని తగ్గించుకుంటే తర్వాత అవి కూడా రుచిగా అనిపిస్తాయి. ఈ ఉప్పు కారం పులుపు తక్కువగా ఉన్నప్పటికి కూడా. అంటే ఇక్కడ ఏంటంటే సాధన అనేది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. జిహ్వచాపల్యం కోసం సాధన చేయవలసిందే. అందులో అతి ముఖ్యమైనదని చెప్తున్నారు స్వామి. ఈ జిహ్వేంద్రియము సర్వేంద్రియములకు ఆధారమైనది కనుక జిహ్వేంద్రియమునకు ఇష్టము వచ్చిన పదార్థాలంతా అందించడానికి పూనుకోకండి. దీని ద్వారానే మన భారతీయ సంస్కృతి అంతా కూడాను అట్టడుగున పడి హాస్యాస్పదం అవుతున్నది. ఈ జిహ్వేంద్రియమునకు ఉన్నటువంటి ఈ చాపల్యం వలన ఏది పడితే అది తిన్నప్పుడు ఆ ఆహారం మన యొక్క మనస్సు మీద కూడా పనిచేసి మన యొక్క ఆధ్యాత్మిక సాధనను ముందుకు సాగనివ్వదు. కాబట్టి ఆహారం చాలా పద్ధతి ప్రకారమే తీసుకోవాలి. నాలుక కోరినదల్లా ఇవ్వకూడదు. నాయన ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకోండి అని చెప్పే ఈ త్యాగులు యోగులు ఈ రోజుల్లో జరిగే దాని గురించి చెప్తున్నారు. ఈ రోజుల్లో జిహ్వచాపల్యం ఇంద్రియ నిగ్రహం పెట్టుకోండి అని చెప్పేటువంటి త్యాగులు యోగులు సన్యాసులే ఈనాడు బాదం హల్వా, ఇడ్లీ సాంబారు అంతా కొట్టేసి ఇంద్రియాలకు పూర్తి వసులైపోతున్నారు. వారి మార్గమును అవలంబించే ఈ ఆస్తికులు కూడాను దుర్మార్గమైన మార్గములు బట్టి మన భారతదేశం యొక్క పవిత్రమైన ఆస్తికత్వమునంతా నిర్మూలం చేస్తున్నారు. మార్గదర్శకులుగా ఉండవలసినటువంటి కొంతమంది మరి యోగులు, ఋషులు అనుకునేటువంటి వాళ్ళు, సన్యాసులు అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ జిహ్వచాపల్యానికి లోనయ్యి మార్గదర్శిగా ఉండవలసినటువంటి వాళ్ళు ఉండలేకపోతున్నారు అని స్వామి చెప్తున్నారు. కనుక ఆ నిర్మూలము కాబోయే మన ఆస్తికత్వాన్ని పునర్నిర్మాణం చేసి సాధనలో సాయి భక్తులంతా దీక్షను వహించాలి. ఇలా తరుగుతున్నటువంటి ఈ ఆస్తికత్వాన్ని మనం పునర్నిర్మాణం చేసుకోవాలి. సాయి భక్తులందరూ కూడా దీక్ష వహించాలి. దీనికోసం ఈ పవిత్రమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ హృదయమందు బలపరచడానికి సాయి సేవా సంస్థలు, సత్యసాయి భక్తులు లౌకికమైన ఎట్టి పదార్థములకు చేయి చాపక పరమాత్మ అనుగ్రహానికి మాత్రమే హృదయ పాత్ర అందించేందుకు సిద్ధంగా ఉండాలని నేను కోరుతున్నాను అన్నారు స్వామి. ఏం చేయాలంటే మనం లౌకికమైన పదార్థాలు ఆశించవద్దు, దానికి చేయి చాచవద్దు. హృదయ పాత్రకు స్వామి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే తీసుకునేటట్లుగా హృదయమును పవిత్రముగా చేసుకుని ఉండాలి. దాన్నే కోరుకోవాలి. ఈ పుట్టిన దినమునందు నేను మీకు ముఖ్యంగా అందించే విషయము ఇంద్రియాలను అరికట్టుకొని ధనాశ అనే దానికి దూరమై ధర్మాశ అనే దానిని అభివృద్ధి పరిచే దీక్షను ప్రతి ఒక్క వ్యక్తి పూనాలని నేను ఆశిస్తున్నాను. ఇంద్రియాలను అరికట్టుకొని ధనాశ వదిలేసేసి ధర్మాశను పట్టుకోమంటే నిజానికి ఇది ఈ ధర్మాశ అనేది కనుక ఒక ప్రవేశం కనుక జరిగినట్లయితే అక్కడ ధనానికి అంతులేనటువంటి ఆశ ఎలా పెరుగుతుందో ధర్మాశలో ప్రవేశించినా కానీ అటువంటి కార్యక్రమాల కోసం వెతుక్కుంటూ పోయేటువంటి మన సత్యసాయి సేవా సంస్థ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారండి. నేను మీ వాడిని, మీరు నా వారు అంటున్నారు స్వామి. కొన్ని గంటల ముందు బొంబాయి నుండి తన యొక్క అభిలాష అనుకోండి, తన యొక్క ఆశయం అనుకోండి,
తన అభీష్టం అనుకోండి. మున్షి అనే ఆయన మీకు తెలుసు, ఆయన ఉద్దేశ్యాన్ని తెలిపాడు, స్వామికి లెటర్ మూలకంగా తెలిపాటండి. స్వామి, ఇంతకాలము కూడాను నా జీవితము 79 సంవత్సరములు జరుగుతున్నది, నేను ఎవరి పాదములో పట్టి ఎరుగను, నేను మహామూర్ఖుణ్ణి అనేది తానే స్వయంగా చెప్పుకున్నాడు. అలాంటి వాడు నేను పట్టక ఒక్క సాయి పాదములు పట్టాను, ఆ పాదములు కూడాను చక్కగా విచారణ సరి పట్టాను. కడపడికి తన ఆర్టికల్లో రాశాడు, ఎవరో ఒక మహాపండితుడు కూడా వెళ్ళటం, చూడటం, వశము కావటం అనే ఈ 3 మాటలతో తన విశ్వాసాన్ని తెలిపాడు. అదే రీతిగా నేను చూడక స్వామిని చూశాను, ఆ ఆనందాన్ని అనుభవించాను, అందులో లీనమైపోయినాను అని ఈ మునిషి అనేటువంటి ఆయన యొక్క అనుభవాన్ని వ్రాశారు. ఇది మరి స్వామి విషయంలో ఇక్కడ ఉన్న అందరికీ కూడా అటువంటి అనుభవాలు ఉన్నాయి. మన భారతీయులు కృష్ణ జననము, రామ జననమని, నవరాత్రులని, శివరాత్రులని, గురు పౌర్ణమని, ఏకాదశులని అనేక వ్రతాలు చేస్తున్నారు. అయితే ఆయా తెగలకు సంబంధించిన వారు ఆయా తెగలకు సంబంధించిన వ్రతాలు చేస్తున్నారు. కానీ సాయి భక్తులు అనేవారు యావత్ ప్రపంచమునందున్నటువంటి సాయి భక్తులంతా ఏకకాలములో ఒక్క దినములో వ్రతము చేసుకోవడానికి సమయము స్వామి నిర్ణయించి సాయి సత్యనారాయణ వ్రతము అనే వ్రతాన్ని చేయటానికి అనుగ్రహ ఆజ్ఞ ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను అని ఒక జాబు రాశాడు ఆయన. బహుశా పైన ఆయన గురించే ఆయనే రాశారని మున్షి గారిదే అనుకుంటున్నానండి, నేను ఇక్కడ పేరు మరలా ఇవ్వలేదు. అనుగ్రహ ఆజ్ఞ ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను అని ఒక జాబు రాశాడు. అతని ఆశయం చాలా విశాలమైనదిగా ఉండవచ్చును, కానీ దానికి నేను అంగీకరించటం అనేది నా స్వార్థముగా ఉంటుంది. అలాంటి స్వార్థములకు ఈ హృదయములో చోటు లేదు. ఈ వాక్యం చదవంగానే ప్రపంచం అంతా కూడా ఒకసారి ఒకే రోజు సత్యసాయి వ్రతం చేసుకుంటే బాగుంటుంది అని అంటే నాకు కూడా ఒక క్షణం ఓహో ఇది బాగానే ఉంటుంది, ప్రపంచం అంతా కూడా ఒకేసారి చేసుకుంటే బాగుంటుందని. అయితే స్వామి మరి ఏమంటున్నారు, అది అలా చేసుకుంటే నా స్వార్థముగా ఉంటుంది, అలాంటి స్వార్థాలకు ఈ హృదయంలో చోటు లేదు అంటున్నారు స్వామి. మరి ఈ దేహము యొక్క పుట్టిన దినమే యావత్ ప్రపంచమంతా కూడాను పండుగ చేసుకోమంటే ఇంతకంటే స్వార్థము వేరే ఏముంటుంది చెప్పండి? అది మీ యొక్క అభిరుచి, మీ యొక్క ఆనందము. రమయతీతి రామః, మీ హృదయము లోపల మీకు ఇష్టమైన రూపనామాలను ఆనందంగా ఆరాధన చేసుకోవచ్చును, కానీ ఈ దేహ సంబంధమైన వ్రతమును మీరు చేయండి అని శాసించటానికి నాకు ఏమాత్రము స్వతంత్రము లేదు. నన్ను ఆరాధించమని గాని, నన్ను విశ్వసించమని గాని, నా చెంతకు రమ్మని గాని, ఈ రకంగా ఉపకారం చేస్తాను నన్నే నమ్మండి అని గాని చెప్పే దుర్బుద్ధులు, దురభిప్రాయాలు, దురాశలు నాకు లేవు. అలా పైన గనక అలా చెబితే అది దుర్బుద్ధి, దురాశ, దురభిప్రాయం అవుతుంది అని చెప్తున్నారు స్వామి. అటువంటివి ఈ హృదయానికి కోట్ల మైళ్ళు దూరంగా ఉంటుంటాయి. కొంతమంది అనుకోవచ్చును, స్వామి ఏవో ఆశలు చూపించి కొంతమందిని ఆకర్షిస్తున్నారని. ఆకర్షించటానికి ఇది ప్రదర్శనం కాదు, సాక్షాత్ నిదర్శనమే కానీ ప్రదర్శనము కాదు. తెలియని మూర్ఖులు, భగవద్విశ్వాసము లేని వారు దీనికి అపార్థములు కల్పించి వ్యర్థ జీవులైపోవచ్చును, గాని నాలో అలాంటి భావములు ఏనాటికి లేవు. స్వామి చేసేటువంటి మిరాకిల్స్ అన్ని కూడా అవి ప్రదర్శన కోసం కాదు, అవి స్వామికి ఇవి నిదర్శనం అంతే. కాబట్టి అది లేనివారు, భగవంతుడి మీద విశ్వాసం లేనివారు రకరకాలైనటువంటి కల్పితమైనటువంటి మాటలు కల్పించుకోవచ్చు, ఆలోచనలు. అది కాబట్టి దీనికి అపార్థములు కల్పించి వాళ్ళు వ్యర్థజీవులు అవుతారు తప్ప స్వామిలో మాత్రం ఇటువంటి భావములు ఏనాటికి ఉండవు. నేను మీ వాడిని, మీరు నా వారు అనే ఏకైక సంబంధముతో నేను అనుభవించున్నది ప్రేమతత్వమే గాని భిన్నత్వము ఏనాడు నాలో లేదు. స్వామి, నేను మీ వాడిని, మీరు నా వారు, ఇది ఏకైక సంబంధము, ఇదే అనుభవించేది ప్రేమతత్వమే. తర్వాత దీనికి భిన్నత్వం ఎప్పుడు రాదు, ప్రేమతత్వానికి భిన్నత్వం ఎప్పుడు కూడా రాదు, నాలో లేదు, రాదు. అందువలనే అనేక పర్యాయములు ఏదో ఒక నామము సాధన చేయమని మీకు బోధించినప్పటికీ సాయి నామము సాధన చేయమని ఎప్పుడూ చెప్పలేదు. కారణం ఏమిటి? ఇది ఆత్మస్తుతి అవుతుంది. ఏ రూపనామముల యందు మీకు అభిరుచి ఉంటుందో ఆ రూపనామములను మీరు విశ్వసించి
హృదయమందు ప్రతిష్ఠింప చేసుకుని మీరు ఆత్మసత్యాన్వేషణ సల్పాలని నేను ఆశిస్తున్నాను అన్నారు స్వామి. స్వామి ఎప్పుడు కూడా తన నామమే చెప్పమని కానీ లేదా మా ఇతర మతములు వదిలేసి మన మతంలోనే చేరమని కానీ ఇటువంటి పదములు ఎప్పుడు కూడా స్వామి ఉపయోగించలేదు. మీరు మీ ఇష్టమైన నామాన్ని ఉపయోగించండి. ఏ నామముతో మీరు ప్రార్థించినా ఆ నామముతో ఆయన ఆ రూపముతోటి సుబ్రహ్మణ్య స్వామి కొలిచినటువంటి ఆ మరి తమిళనాడు భక్తురాలు గారికి వారికి సుబ్రహ్మణ్యుడిగా కనపడటం, అట్లాగే రాముడిగా కనపడటం, ఇలా ఇవన్నీ కూడా నువ్వు ఏ పేరుతో అన్న పిలుచు ఆ రూపంతో నేను కనపడతాను అని చెప్పినటువంటి కనపడ్డారు కూడాను స్వామి. కాబట్టి మీరు ఆత్మ సత్యాన్వేషణ సల్పాలని నేను ఆశిస్తున్నాను. సత్యమైనటువంటి ఆత్మ గురించి తెలుసుకోవాలి అందరూ కూడా అని, రూపనామములకు ప్రాధాన్యత కాదు అని చెప్తున్నారు. సత్యాన్వేషణ సల్పాలి అంటున్నారు హృదయంలో. ఆనందము మీ భావము నుండి వచ్చిందే గాని బయట నుండి రాలేదు. గోకాక్ చెప్పాడు, ఈనాడు సూర్యోదయము సామాన్యమైన సూర్యోదయం గాని సహజమైన సూర్యోదయం గాని కాదు అని. అరుణోదయము ఏమంటే ఆనంద కిరణాలతో చేరింది. అటువంటి అరుణోదయం ఆనందోదయంగా ఉంటున్నది. ఆనందం ఎక్కడ నుంచి అంటే కేవలం మీ భావం నుంచే వచ్చింది గాని బయట నుంచి రాలేదు. ఈనాడు సాయి పుట్టిన పండుగ అనే ఆనందము మీ హృదయం నుండి పుట్టి వచ్చింది. ఆ హృదయమే ఒక పర్వతము. ఆ పర్వతము నుండి ఆనందం అనే సూర్యుడు పుట్టినాడు. కానీ ఆ ఆనందాన్ని అతిగా అనుభవించుకోవటానికి పూనుకుంటే సూర్యుడు పెరిగే కొలది సూర్యకిరణములు ఎంత బాధ పెడతాయో ఆనందం మితిమీరితే బాధ వస్తుంది. కనుక ఆ ఆనందం కూడాను మితంగానే అనుభవించాలని నేను ఆశిస్తున్నాను. ఈనాటి నుండి మీరు కొన్ని ప్రాపంచిక సంబంధమైన విషయ వాసనలు కొంతవరకు అరికట్టుకొని విశ్వేశ్వర సంబంధమైన ఆనందం అనుభవించాలని కోరుతున్నాను. మీరు ప్రేమ స్వరూపులు కనుక ఈ ప్రేమ స్వరూపునిలోని మీ ప్రేమను ఐక్యము చేయాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇందులో ఈ బేరాలో ఏమన్నారంటే ఆనందాన్ని కూడా అతిగా అనుభవించవచ్చు, దాని వలన కూడా ఇబ్బంది కలుగుతుందన్నమాట అని చెబుతూ ప్రాపంచికమైనటువంటి విషయ వాసనలకు దూరంగా ఉండండి, కొంత తగ్గించుకోండి, విశ్వేశ్వర సంబంధమైనటువంటి ఆనందాన్ని అనుభవించండి కోరుతున్నాను అన్నారు స్వామి. మనల్ని ప్రేమ స్వరూపులు అని చెప్తున్నారు. ఈ ప్రేమ స్వరూపుల్ని ఆ ప్రేమ స్వరూపునితో ఐక్యం చేయమని, అదే వారి యొక్క ఉద్దేశ్యమని మనల్ని ఆశీర్వదిస్తూ ఆ రోజు ప్రసంగాన్ని ముగించారు. అరిషడ్ వర్గములపై విజయం సాధించినప్పుడు మనకు ఆనందము చిక్కుతుంది. ఆనందం కలగాలంటే అరిషడ్ వర్గాలను విజయించాలంటున్నారు. మన ప్రశాంతి నిలయములో ఏ పర్వదినము జరిగినప్పటికీ ప్రశాంతి పతాకము ఎగురవేయటము సంప్రదాయము. ఈ ప్రశాంతి పతాకమును ఎగురవేయటంలో ఎంతో అంతరార్థం ఉన్నది. ఇది ప్రతి ఒక్క హృదయానికి కూడాను సంబంధమైనది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషడ్ వర్గములపై మనము విజయం సాధించినప్పుడు ఆనందము మనకు చిక్కుతుంది. ఆ ఆనంద సమయములో మనం కొన్ని నియమనిష్టలతో పద్మాసనస్థులమై కూర్చున్నప్పుడు మన హృదయములో ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతి చిహ్నమే మన ప్రశాంతి నిలయ పతాక చిహ్నముగా ఉంటున్నది. దాని మధ్యలో వేసిన కమలమే ఆత్మజ్యోతిగా ఉంటున్నది. దానిని మనము వికసింప చేసుకునే ప్రయత్నము కనుక ఏదో ప్రశాంతి నిలయ భావం పైన మనము జెండా ఎగరవేస్తున్నాననే భావన పెట్టుకోక ప్రతి హృదయ మందిరమందు కూడాను ఈ ప్రశాంతి పతాకమును ఎగురవేస్తున్నామనే విశ్వాసముతో మీరు ఆ ఆనందమును అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇందులో ప్రశాంతి పతాకము ఎగరవేయడం అనేటువంటి విషయాన్నిలో ఉన్న అంతరార్థాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఏదో ఎగరవేశాం స్వామి జెండా అనేటువంటి కార్యక్రమాల్లో ఎగరవేశాం అని కాదు. అది ఎందుకు ఎగరవేయాలి, ఎక్కడ ఎగరవేయాలి, దాన్ని ఎలా మనం అన్వయించుకోవాలి అంటే ఈ కామ క్రోధ లోభ మహమాదశ్చర్యములు అనేటువంటి షడ్వర్గములపై విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనం ఏదైనా విజయం ఇండిపెండెన్స్ సాధించారు కాబట్టి అక్కడ ఆ రోజున జెండాని ఎగరవేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఈ ప్రశాంతి పతాకం మనం ఎగరవేస్తున్నాము అంటే ఈ అరిషడ్ వర్గాల్లో
ఎంతో కొంతైనా మనం వాటిని జయించాలనేటువంటి ఉద్దేశం పెట్టుకోవాలి. జయించామో లేదనేది ఎవరికి వారే మనం ప్రశ్న వేసుకుంటాం. జయించాలని మాత్రమే మంచి ఉద్దేశం పెట్టుకోవాలి. ఇది పతాకం చూస్తే ఇప్పటి వరకు నిజంగానే మరి నాకు కూడా అభిప్రాయం మనకి అనిపించలేదు. ఇప్పుడు నిజంగా పతాకాన్ని చూస్తే మనకి వెంటనే గుర్తు రావాల్సింది అరిషడ్ వర్గాలు గుర్తు రావాలి. అవి మనం పూర్తిగా ఇది చేసుకుంటేనే ఆ జెండా ఎగరవేసినటువంటి పూర్తి ఆనందాన్ని మనం పొందలేము అని అనిపిస్తున్నదండి. తర్వాత తిరిగి 11 గంటలకు ఆ స్థానంలో ప్రతి సంవత్సరము స్వామి జన్మదిన సందర్భంగా చేసే కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. మీరెవరూ కూడా ఏ విధమైన అలసట పొందక, ఒకరికొకరు నెట్టుకొనక, కొంచెం శాంతంగా క్రమశిక్షణను పాటించాలని నేను ఆశిస్తున్నాను. సాధారణంగా ఎక్కడైనా ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు అక్కడ ముఖ్యులు కాకుండా పక్కన ఉన్న వాళ్ళు ఇలాంటి అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ స్వామి స్వయంగా మీరు ఎవరు కూడా అలసట పొందక, ఎవరికొకరు నెట్టుకొనక, కొంచెం శాంతంగా క్రమశిక్షణగా ఉండండి అని స్వామి చెప్తున్నారంటే అది గొప్ప విషయము. ముఖ్యముగా మన ప్రశాంతి నిలయంలో నిశ్శబ్దము ప్రధానమైన క్రమశిక్షణ, పరిశుద్ధము రెండవ క్రమశిక్షణ, మూడవది సహనము. సహనము ఒకటి ఉంటే ఎలాంటి దానినైనా సాధించుకోవడానికి వీలవుతుంది. కాన అందరూ శాంతంగా అక్కడికి పోయి కూర్చోవలసింది. మరొక విషయం ఏమంటే, ఈ ప్రశాంతి నిలయం మీ భవనము, నాది కాదు. నా భవనము మీ హృదయమే. ఈనాడు మా ఇంటిలో భోజనము చేస్తున్నామనే భావముతో ఇక్కడ చేరిన వారందరూ ప్రశాంతి నిలయం యొక్క ప్రసాదాన్ని ఈనాడు అందుకోవాలని మీరందరినీ భోజనానికి పిలిచే రీతిగా నేను చెబుతున్నాను. మీ అందరికీ ఎన్ని వేల మంది ఉండినప్పటికీ అందరికీ స్వయముగా నేనే వచ్చి ప్రసాదం అందిస్తాను. ఇలాంటి ఆనందాన్ని మీరు అందుకోవాలని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని విరమించి పైకి వెళ్ళి ప్రశాంతి పతాకాన్ని ఎగురవేస్తున్నాను. ఈ పేరద్దు చదువుతుంటే ఒక అనుభూతి ఏంటంటే, స్వామి స్వయముగా అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ భవనం మీది, మీ హృదయములోనే నా భవనం అని చెప్పడం, మరి అందరూ భోజనం చేసి వెళ్ళాలని చెప్పడం, నేనే వడ్డిస్తానని చెప్పడం, ఇది చదువుతుంటే మామూలుగా చదవటం కాదండి, అది హృదయంలో అత్తుకుపోయేటట్లుగా. ఈ స్వామిని మనం ఏమి అర్థం చేసుకున్నాం, కానీ ఎప్పుడు ఏది చదివినా కానీ ఇంకా అర్థం చేసుకుంటూనే ఉండాలి. నిజంగా చాలా గొప్ప విషయాన్ని ఈ పేరాలో తెలియజేస్తారండి. పైకి వెళ్ళి ప్రశాంతి పతాకాన్ని ఎగరవేస్తున్నాను అని బయలుదేరారు. దుర్మార్గుల దుష్కృత్యములు మరియు సన్మార్గుల సత్కర్మలే అవతారములు. అవతారములు ఉద్భవించడానికి అవతారాలు రావడానికి కారణం ఏంటంటే దుర్మార్గుల యొక్క దుష్కర్మలను, సన్మార్గుల యొక్క సత్కర్మలు. క్రమము తప్పక మింట ప్రతిదినంబును భానుడుదయాస్తమయముల నందనేలా గగనంబునకు కాంతికై సేయుతారలు పగలు మాత్రము దాగు భంగి ఏలా క్షణమైన విశ్రాంతి కొనక తాపవనుండు జీవకోటుల ప్రోవ వీవనేలా అనిచంబు కలకల ధ్వనుల నవ్వుచునది స్థలిలమై ప్రవహించు చందమేల ప్రకృతిలో నిందు చూచిన భ్రమయేల భువిని ధన కుల మత జాతి భేదమేల ఎవని ఆనతి నిధి ఎల్లనిట్లు జరుగు అతడే ఇతడే అతండనుచు సరువులకధిపతి అనుచు కాంచరయ్యా. దివ్యాత్మ స్వరూపులారా, త్రిగుణ మిళితమైన ఈ ప్రకృతి యందు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ధర్మగ్లాని అధర్మము ప్రబలిపోవటం జరిగినప్పుడు భగవంతుడు అవతారము ధరించి వచ్చి భక్తుల అభీష్టములు నెరవేర్చడం జరుగుతుంది. ఇందు నిమిత్తమై నిరాకారుడైన ఆ పరమాత్ముడు నరాకారమును ధరించునని అనేక పురాణములు బోధిస్తున్నాయి. అవతారముల దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే తత్వమును మీరు అర్థం చేసుకుని ఉంటారు. అవతారం అనేది ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అనే భావములతో చేరినది కాదు. అవతారం అనేది ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అనే భావముతో చేరినది కాదు. దారము లేక వస్త్రము ఎట్లు కాదో ప్రకృతి లేని పరమాత్మ అట్లు కాదు. కాబట్టి ప్రకృతి పరమాత్మ ఏకమే.
ప్రకృతి పరమాత్మల ఏకత్వమే అవతారముల యొక్క మూలతత్వము. ఇక్కడ ఈ పనిముట్టు ఉండినప్పటికీ ఈ పనిముట్టు యందు చైతన్య శక్తి అనే కరెంటు లేకపోతే అది ఎట్లా వృధానో అట్లే ప్రకృతి అనే పనిముట్టు మాత్రమే ఉండి పరమాత్మ అనే కరెంటు లేకపోతే అది కూడా అంత నిష్ప్రయోజనమే. లేదా కరెంటు అనే పరమాత్మ ఉండి ప్రకృతి అనే పనిముట్టు లేకపోతే కూడాను మన కర్మలంతా నిరర్థకమే. లోకములో సత్య సూక్తులను అందించే నిమిత్తమై ప్రకృతిని పనిముట్టుగా ఉపయోగించుకొని పరమాత్ముడు మానవాకారమును ధరిస్తూ ఉంటాడు. ప్రతి జన్మకు కర్మ మూల కారణం. ఈ కర్మ అనేది ఎట్టిదో జన్మ కూడాను అట్టిదిగానే ఉంటుంది. అయితే మీరంతా ఇప్పుడు స్వామి జన్మదినోత్సవం జరుపుకోవడం చేత జన్మకు మూల కారణాలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ పేరాలో ప్రకృతి పరమాత్మ ఒక్కటేను. ప్రకృతి లేక పరమాత్మ, పరమాత్మ లేక ప్రకృతి లేదు. కరెంటు లేకపోతే పనిముట్టు పనిచేయదు, పనిముట్టు ఉన్నా కరెంటు లేకపోతే పనిచేయదు. కాబట్టి ఇక్కడ ప్రకృతి పరమాత్మ ఎంత ముఖ్యమో ప్రకృతి కూడా అంత ముఖ్యమే. ఈ విషయం తెలిసినప్పుడు మనం ప్రకృతిలో పరమాత్మను నిత్యము దర్శిస్తూ ఉన్నట్లయితే నిరంతర పరమాత్మ ధ్యాసలో ధ్యానములో మనం ఉండటానికి ప్రకృతి పరమాత్మ ప్రకృతే ప్రకృతి రూపంలో మనకు కనబడుతున్నారు. ప్రకృతి అంతా పరమాత్మ, ప్రకృతిలో ఉన్న మనుషులు జంతువులు ఏదైనా సరే కంటికి కనబడేది ప్రతిదీ కూడా పరమాత్మయే అనేటువంటి అవగాహనని మనకి ఈ పేరాలో స్వామి తెలియజేయడం జరుగుతుంది. మానవ జన్మకు 5 మూల కారణాలు ఉంటున్నాయి. మానవ జన్మ లోపల 5 జన్మలు ప్రధానముగా ఉంటున్నాయి. మొదటి జన్మ న్యాసహర్త, రెండవది రుణభోక్త, మూడవది రుణదాత, నాలుగవది సుపుత్ర, ఐదవది ఉపేక్ష. ఈ 5 రకములైన జన్మములు ప్రతి మానవుడు కూడాను ఈ లోకములే అనుభవిస్తున్నాడు. మానవ జన్మ తీసుకున్నాం. ఈ దీనిలో ఉన్నటువంటి 5 జన్మల గురించి చెప్తున్నారు. ఇవి మనకి మరి నేను కొత్తగానే ఈ చదువుకోవడంలోనే న్యాసహర్త, రుణభోక్త, రుణదాత, సుపుత్ర, 5 ఉపేక్ష, ఈ 5 జన్మలో ప్రతి మానవ జన్మలోనూ ఉన్నాయంటున్నారండి. అయితే ఈ న్యాసహర్త అనే జన్మానికి కారణము చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ సాయం. ఇది బాగుంది. జన్మానికి కారణము కొన్ని రకములైన అనుభూతులు. ఆ అనుభూతులతోనే మనకి ఈ జన్మ లభిస్తుంది. మనము అనేక రకములుగా ఇతరుల చేత హింసింపబడుతూ ఉండటం జరుగుతుంది. మన యొక్క అతి ముఖ్యమైన వస్తువు దేనినైనా ఇతరులకు ఇచ్చి తిరిగి వారు దానిని మనకు అందించలేని స్థితి లోపల ఆ వస్తువును పోగొట్టుకున్న బాధతో వస్తాము. మరు జన్మలో మనమే తిరిగి ఆ వస్తువును అందుకున్నచో వారికి కొడుకుగా పుట్టవలసి వస్తుంది. అది మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చి దానిని ఆ జన్మలో పుచ్చుకోకపోతే తప్పనిసరిగా మరొక జన్మలో కొడుకుగా పుట్టి దానిని తీసుకుంటారట. దాన్ని న్యాసహర్త అని చెప్తున్నారు. ఇది ఒక జన్మ, అంతర్జన్మ. 2, కొడుకుగా పుట్టి అందులో పడిన తరువాతది కొడుకుగా పుట్టి అందులో పడిన బాధకు తగినటువంటి ఫలితాన్ని ఆ తండ్రిగా వచ్చిన వారికి అందించి తిరిగి రుణమును తీర్చుకొని పెడుతూ ఉంటాం. ఇది కూడా మనకి రుణం తీర్చుకోవటానికి కూడా పుడతారండి. ఇది కథ అయితే నాకు గుర్తుగా లేదు, కానీ ఆ ఒక ఒక కొడుకుగా పుట్టి ఆ బాకీ తీర్చుకోవడానికి వస్తే ఆ క్షణము బాకీ పుచ్చుకుంటే వెళ్ళిపోతాడేమో కొడుకని తండ్రి అనుకోవడం. అందుకని ఇప్పటికి కూడా మనకి ఆచారం ఉన్నది. మనం పిల్లల చేతిలో నుంచి డబ్బులు ఇస్తే చేతిలో పెట్టు తీసుకోము, పక్కన పెట్టు అని చెప్పి అంటానండి. ఆ కథ అయితే నాకు బాగా గుర్తు రావట్లేదు, కానీ ఆ కొడుకులు కూడా మరి రుణ రూపంలోనే మనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి పుచ్చుకోవడానికి కొడుకుగా పుడతాం. అలాగే ఎవరికైనా ఇవ్వడానికైనా సరే మళ్ళా దాన్ని కొడుకుగానే పుడతాము. ఇది రుణభోక్త అనే జన్మలో మనము ఇతరుల యొక్క పదార్థములను అపహరించి లేక అందుకొని వారికి అనేక రకములైన ఇక్కట్లు కలిగించి మరణించిన తరువాత మనము తిరిగి వారి కుమారుడై పుట్టటం. ఇది రెండవది రుణభోక్త. ఎక్కడైనా మనం తీసుకుని ఉన్నట్లయితే దానిని తీర్చుకోవడానికి మరలా మనము జన్మ తీసుకుంటాము, కుమారుడై పుట్టి తీసుకుంటాం. మూడవది మన నుండి ఇతరులు కొన్ని వస్తువులు అందుకొని వాటిని తిరిగి మనకు చెల్లించలేకపోయిన స్థితి లోపల వారే మన కడుపును పుట్టి మన రుణం తీర్చుకుంటారు. ఇది మూడవది.
నాలుగవది సుపుత్ర అన్నారు. ఈ సుపుత్రుడు ఎట్లా మనకు పుడతాడంటే, పెద్దలను దర్శించి స్పర్శించి వారి సంభాషణల యొక్క అమృతాన్ని గ్రోలి సర్వేశ్వర చింతన యందు మన జీవితమును అంకితము చేసి పవిత్రమైన కాలమును గడిపినటువంటి ఆ మహనీయునికి ఒక సత్పుత్రునిగా పుడతాము. ఇందుకు పెద్దల యొక్క సాంగత్యము చాలా అత్యవసరము. అలాగే పుత్రుడు సత్పుత్రుడిగా ఉన్నాడంటే ఈ దానికి ఈ సుపుత్ర అనే దాని జన్మకి ఈ విషయం చెప్తున్నారండి. ఈ తర్వాత పెద్దల యొక్క సాంగత్యం వల్ల కూడా జరుగుతుంది, అవసరం. ఐదవది ఉపేక్ష. ఈ ఉపేక్ష అనే దానికి ఏ కారణములో ఉండనక్కర్లేదు, ఏ కర్మలో చేయనక్కర్లేదు. కేవలము భగవాన్ సంకల్పమే దీనికి కారణమవుతుంది. లేక కొన్ని శాపముల వల్ల తిరిగి ఈ భూలోకంలో అవతరించటం, దీని ద్వారా లోక కళ్యాణాన్ని చేకూర్చడం జరుగుతూ ఉంటుంది. ఇది ఉపేక్ష జన్మ. దీనికి వేరే మనం చేసుకున్నటువంటి కర్మలు కర్మ ఫలితాలు కాకుండా భగవంతుని యొక్క సంకల్పం వలన ఇటువంటి ఐదవ రకమైనటువంటి జన్మ కలుగుతుంది. ఇది లోక కళ్యాణం కోసం జరుగుతుంది భగవత్ సంకల్పం వల్ల అని చెప్తున్నారండి. అయితే అన్నింటికి కొన్ని కారణములు ఉన్నట్టుగా అవతారములకు కూడాను కొన్ని కారణములు ఉండవచ్చు కదా అని సందేహించవచ్చు. మనం తీసుకున్న జన్మలకి కారణాలు ఉన్నాయి, మరి అవతారాలకు కూడా ఉంటాయేమో అని అనుకుంటారేమో సందేహము. కారణము లేక కార్యము జరగదు. ఏ కార్యము జరగాలన్నా ఒక కారణం ఉంటేనే జరుగుతుంది. అందుకు కూడాను కొన్ని కారణాలు ఉంటాయి అవతారానికి కూడా. దానికి ఏది కారణం అంటే, దుర్మార్గులు చేసిన దుష్టతనము, సన్మార్గులు చేసిన సత్కర్మలే అవతారములకు మూల కారణము. అది అవతారము వచ్చింది అంటే దుర్మార్గులు చేసినటువంటి దుష్కార్యాలు, అలాగే సన్మార్గులు చేసినటువంటి సత్కార్యములు. దీనికి ఉదాహరణగా నరసింహ అవతారమే సాక్షి. హిరణ్యకశిపుడు చేసిన పాపములకు, ప్రహ్లాదుడు చేసిన పుణ్యములకు ఫలితముగా అప్పటికప్పుడే నరసింహుడు ఉద్భవించటం మనకు తెలుసు. అవతార పురుషులకు అపవిత్రమైన స్థానము గాని, అపవిత్రమైన జీవితము గాని, అపవిత్రమైన పదార్థము గాని లేదు. విషయవాసన అనే దానిని జ్ఞానాగ్నిని బహిర్ముఖం చేసి పాకం చేసి భగవానునికి నైవేద్యం చేయటమే సాధన. సాధన అంటే విషయవాసన అనే దానిని జ్ఞానాగ్నిని బహిర్ముఖం చేసి భగవానునికి నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టడమే సాధన అంటున్నారండి. ప్రపంచములో చెడ్డ అనేది ఎక్కడుంటున్నది? సర్వము పరమాత్మని ఆకారంగా ఉన్నప్పుడు చెడ్డకు చోటు లేదు కదా అని మనం సందేహించవచ్చును. సామాన్యులకు కలిగే సందేహమే అది. సాయిరాం, ప్రకాష్ రావు గారు, సాయిరాం. ఆపనండి ఇక్కడ. సాయిరాం 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 అయిపోయింది. అలాగే సార్. సన్మార్గులు చేసిన సత్కర్మలే అవతారములకు కారణం. నరసింహావతారం సాక్షి అన్నారు. కాబట్టి ఇందులో ఇక్కడ మనకి ఇంతవరకు ఆపుతాను. విషయవాసం అనేది కొంచెం పెద్దదే సార్, ఇక్కడికి ఆపేస్తాను, రేపు ఉంటుంది. కాబట్టి మనకి అవతార పురుషులకు లేదు, విషయవాసన కంటిన్యూ చేయండి. అలాగే అలాగే సార్. ప్రపంచంలో చెడ్డ అనేది ఎక్కడ ఉంటున్నది? సర్వము పరమాత్ముని ఆకారంగా ఉన్నప్పుడు చెడ్డకు చోటు లేదు కదా అని మనం సందేహించవచ్చును. ఇది వివరించవలసిందే. మనకి దొంగలు కనపడుతున్నారు, మరి కూనీకోర్లు కనపడుతున్నారు, రకరకాల కనపడుతున్నారు. మరి పరమాత్మని ఆకారంగా ఉన్నప్పుడు చెడ్డకు చోటు లేదు కదా అని సామాన్యంగా మనకి ఎప్పుడైనా కలిగేదే. ఎందుకు మనకి సమాధానం చక్కగా అర్థం అయ్యేటట్టు చెప్తున్నారండి. ఉదాహరణ ఇస్తున్నారు. ప్రతి కర్ర యందు అగ్ని ఉంటున్నది, అగ్ని లేదని చెప్పేవారు ఎవరూ లేరు. అయితే ఒక లారీ నిండుగా కర్రలు తెచ్చి ఒక పాత్రలో నీరు బియ్యము వేసి ఆ పాత్ర ఆ లారీ కర్రలపై పెట్టినంత మాత్రమున బియ్యము ఉడికి అన్నము కానేరదు. ఆ అంతర్ముఖమైన అగ్ని బహిర్ముఖముగా వచ్చినప్పుడే పాత్రలోనున్న పదార్థము పక్వ స్థితికి రాగలదు. అలాగే అట్లనే మనలో అంతర్ముఖ బహిర్ముఖం అనే అగ్నులు రెండు ఉంటున్నాయి. బహిర్ముఖముగా మనము చేసుకోకుండా పోయినప్పుడు అంతర్ముఖముగా ఎంత ప్రకాశవంతమైన అగ్ని ఉండినప్పటికీ దానిని పరిపక్వ స్థితికి తేరు. అంతర్ముఖములో ఉన్న జ్ఞానాగ్ని బహిర్ముఖము చేసుకుని మన యొక్క విషయవాసన అనే పదార్థమును పాకము చేసుకుని పరమాత్మకు నైవేద్యముగా ఇచ్చే ప్రయత్నమే సరి అయిన సాధన. అంటే మనలో ఉన్న దానిని బహిర్ముఖము కావాలి
విషయ వాసన అనే పదార్థాన్ని పాకం చేసుకోవాలంటే విషయ వాసన అనేటువంటి దాన్ని పరిపక్వం చేసుకోవాలి, పరమాత్మకు అప్పచెప్పాలి అని స్వామి అంటున్నారు. నీ చెడ్డ గుణాలన్నింటినీ నాకు అప్పచెప్పు, నా దగ్గర నుంచి ప్రేమ తీసుకో, నీకున్న చెడ్డ గుణాలన్నీ నాకు అప్పచెప్పు అంటే మనం వాటిని వదిలేయాలి. త్యాగము అది త్యాగము. స్వామి తీసుకుంటా ఉంటున్నారు, మీ చెడ్డ గుణాలన్నీ నాకివ్వండి, నేను మీకు మంచి గుణాలను అప్పచెప్తాను. అలాగే ప్రతి మానవుని మొన్న ఎక్కడైనా ఈ బేరం చేస్తారు ఎవరన్నా? ఎక్కడ మొన్న అన్నాడు అండి, రుద్రంలో చెప్పినప్పుడు చెప్పాడు, అందుకని చెప్తున్నాను. ఎక్కడైనా ఇటువంటి బేరం చేస్తారా అన్నాడు ఆయన శాస్త్రి గారు. అదే అసలు భగవంతుడు కాబట్టి ఇప్పుడు చెడ్డ గుణం ఇస్తానంటే ఎవరు తీసుకుంటారు సార్? భగవంతుడు. మరి ఆ భగవంతుడు నీ చెడ్డ గుణాలను అప్పచెప్పని మనకి ఎంత దాతృత్వము, ప్రేమ. మనకి మొఘల్ చక్రవర్తుల్లో ఒకటి ఉంటుందండి, బాబర్ కొడుకు చనిపోతే హుమాయూన్కి జబ్బు చేస్తే తన ప్రాణం తీసుకొని తన కొడుకును బ్రతికించమంటాడు. మరి స్వామి మరి మన దుర్గుణాలు తీసుకొని మనల్ని సన్మార్గంలో స్వామి దగ్గరికి చేరేటట్లుగా మనకి బోధన చేస్తున్నారండి. ప్రతి మానవుని యందు దైవత్వము, దానవత్వము అనే రెండు తత్వములు చేరినప్పటికీ ఒకటి చెడ్డదని మరొకటి మంచిదని విశ్వసించడం జరుగుతుంటున్నది. ఇందులో ఒక దానిని తోసివేయటం కానీ మరొక దానిని అందుకోవటం కానీ సాధ్యం కాని విషయం. ఒక దానిని నీవు ఆశిస్తువా, రెండవ దానిని ఆశించక తప్పదు. అంటే ఒకటి ఆశిస్తే మంచి ఆశిస్తానంటే చెడ్డ రాదు అంటే కుదరదు. చెడ్డను ఆశించిన మంచి రెండు ఒకదానికొకటి ఉంటున్నాయి, ఒకటి తోసేయడానికి కుదరదు అంటున్నారు. కాబట్టి ఇది కొద్దిగా ఇది మళ్ళీ ఆలోచించుకోవాల్సిందే అండి. ఒకటి చెడ్డదని మరొకటి మంచిదని విశ్వసించడం జరుగుతున్నది. ఇందులో ఒక దానిని తోసివేయటం కానీ మరొక దానిని అందుకోవటం కానీ సాధ్యం కాని విషయం. ఒక దానిని నీవు ఆశిస్తువా, రెండవ దానిని ఆశించక తప్పదు. వివరణ పక్కన ఇస్తున్నారండి. ప్రకృతి సంబంధం అనే దానిలో ప్రధానమైన అంగము జిహ్వా. మన ఇంద్రియాలను ఉద్రేకపరిచి అనేక పెడమార్గములు పట్టించేది జిహ్వయే. ఎట్టి ఆహారము అట్టి ఆలోచనలు, ఎట్టి ఆలోచనలు అట్టి కర్మలు, అవే జన్మచక్రంలో మనల్ని జన్మన చక్రంలో ఇరికించేస్తాయి. కాబట్టి ఈ జిహ్వ చాపల్యము ద్వారా తీసుకునేటువంటి ఆహారము మన పెడమార్గంలో పట్టిస్తుంది కనుక ఇంద్రియములను అణగదొక్కి పవిత్రమైన పరమాత్మ సన్నిధికి తెప్పించేది జిహ్వయే. కాబట్టి మన సాధు జీవితం అని అనుకున్నప్పుడు ఆహారంలో కూడా అటువంటి సాధత్వం మనకు కనపడాలి. పరమాత్ముని అనుగ్రహాన్ని తప్పించటము, పరమాత్మ అనుగ్రహాన్ని తెప్పించటము, ఈ రెండింటికి కూడా నాలుకే కారణము. మనం స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా, అనుగ్రహాన్ని మరి పొందలేకపోవడం అన్నా కూడా ఈ నాలుకకి జిహ్వకి ప్రాధాన్యత ఉన్నది అని స్వామి నాలుక యొక్క ప్రాధాన్యాన్ని చెబుతూ మనం చేయాల్సిన సాధన కూడా ఇందులో తెలియజేశారండి. ఇటువంటి ఈ అవకాశాన్ని ఇచ్చి గురువు గారికి అందరికీ కూడా మరొక మారు నా యొక్క నమస్సుమాంజసులు తెలియజేస్తున్నాను. సాయిరామండి. తెప్పించుట రెండు. కళ్ళ నీళ్ళు తెప్పిస్తాడు, తప్పిస్తాడు రెండు. ఆయన ఆదివి శ్రీనివాసరావు గారు అద్భుతంగా రాశాడు ఒక కవిత. తెప్పిస్తాడు, తప్పిస్తాడండి ఆయన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట పుణ్యం అంటూ, అది ఆ పుణ్యమే. ఇప్పుడు జరగకపోతే ఈ రామాయణ కథ మనకు వచ్చేది కాదు. రామాయణంలో వివిధమైన పాత్రలు, స్వామివారి విశ్లేషణ ఎవరో రైటర్ రాసినవి కాదు. టుడే స్వామి దశరథ మహారాజు గురించి ఏం చెప్తారో, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా. దశరథ మహారాజు గురించి స్వామి చెప్పిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశరథుడు అంటే 10 రథాలు ఎక్కినవాడని కాదు. దశకంఠుడు అంటే 10 తలకాయలు ఉన్నవాడు కాదు. దశకంఠుడు అంటే 4+6, దశరథ అంటే 5+5. అంతకంటే చెప్పదలుచుకోలేదు. సముద్రం ఉంటున్నది. సముద్ర జలం మనం త్రాగినప్పుడు ఉప్పగా ఉంటుంది. అది
కానీ అదే జలము సూర్యుని యొక్క వేడిమి చేత ఆవిరిగా మారి పైకి పోయి మేఘములుగా తయారై అక్కడి నుంచి వర్షపు బిందువులుగా వచ్చినప్పుడు తీయగా తయారవుతున్నది. వేర్ ఇస్ దిస్ చేంజ్? ఈ మార్పు ఎక్కడ సంభవించింది అంటే సూర్యుని యొక్క కిరణముల చేత ఆవిరిగా మారుతున్నప్పుడు ఈ మాధుర్యం అక్కడ బయలుదేరింది అంటున్నారు స్వామి. ఇప్పటి ఈ తీయదనానికి పూర్వపు ఉపదనానికి ఉన్న వ్యత్యాసం గుర్తించుకోవటానికి మనకు అవకాశం ఉంది. మాకు ఇక్కడ బోర్ వాటర్ ఉప్పగా ఉంటాయి, మెట్రో వాటర్ తీయగా ఉంటాయి. ఈ బోర్ వాటర్నే వాళ్ళు మెట్రో వాటర్ కింద కన్వర్ట్ చేస్తారు ఇక్కడ. అంటే జనరల్ గా న్యాచురల్ కూడా ఈ మధ్య జలాశయాలు బాగా భగవంతు పుణ్యం మాకు నీళ్ళు జలాశయాలు నిండుతుంది అనుకోండి. మరి దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ టు కన్వర్ట్ దిస్ రా వాటర్, బోర్ వాటర్ ఇంటూ మెట్రో వాటర్. ఈ తీయదనం ఏంటి మరి? ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్, అనుభవ జ్ఞానం. ఉప్పదనము శాస్త్ర జ్ఞానం అంటున్నారు స్వామి. శాస్త్ర జ్ఞానము అంటే సి లెటర్, మనకు సంతృప్తిని అందించదు. అనుభవ జ్ఞానమే మనకు ఆనందాన్ని అందిస్తుంది. మరి ఈ అనుభవం ఏ రీతిగా కుదరాలి అని స్వామి ప్రశ్న వేస్తున్నారు. భగవద్ అనుగ్రహం అనే సాధనతో శాస్త్ర జ్ఞానాన్ని బుద్ధి అనే కిరణం ద్వారా ఆవిరిగా మార్చుకుని, అంటే ఆవిరంటే సూక్ష్మ రూపంగా మార్చుకుని సత్యం అనే మేఘములుగా మనం తయారు చేయించుకున్నప్పుడు అందులో నుంచి ప్రేమ అనే వర్షపు బిందువులు కురియును. ఈ ప్రేమ బిందువులు ఒకదానికొకటి చేరినప్పుడు ఒక ప్రవాహము బయలుదేరుతుంది. ఆ ప్రవాహమే ఆనందం అంటున్నారు స్వామి. ఈ ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరములో లీనమైపోతుంది. సముద్రానికి వచ్చిన జలము ఆవిరిగా మారి మేఘములుగా మారి వర్షముగా కురిసి నదులుగా ప్రవహించి మళ్ళీ ఎక్కడ చేరుతున్నాయి? తిరిగి సముద్రంలో లీనమగు విధముగానే ఈ ప్రేమ ప్రవాహం కూడా అనుగ్రహము అనే సాగరములో లీనమవుతుంది. దిస్ ఈ కాల్ పర్ఫెక్ట్ లివింగ్, పర్ఫెక్ట్ లైఫ్ అని. ఇది జీవితం అండి, ఇది సరి అయిన జీవితము అని చెప్తున్నారు. నేను జీవిస్తున్నాను ఎవడైనా అయిసారంటే ఈ మాటలు చెప్పండి. ఈ 4 ఎగ్జాంపుల్ చెప్పండి. ఉప్పు నీరు ఉంది, మేఘాలు అవుతున్నాయి, తీయగా అవుతున్నాయి, వర్షం కురుస్తోంది, మళ్ళా కురుస్తుంది. ఇది నీకు జరుగుతోందా? జరిగితే నీ సరి అయిన జీవితమే. మనలో ఉన్న ప్రేమ బాల వికాస్ అంటే ఏం చెప్తుంటారంటే, మనం ఏదో వాళ్ళు మారుస్తున్నాం కాదు, మనం స్వామి దగ్గర ప్రేమ తీసుకుని ఆ ప్రేమను హృదయంలో నింపుకొని అది పొర్లిన తర్వాత పిల్లల్లో పోవాలి. దట్ ఈస్ బాల వికాస్, దట్ ఈస్ రియల్ బాల వికాస్. అది ఎక్కడ కూడా ఈ కలికాలంలో కనపట్లేదు. అందుకే నేను కాస్త ఇంట్రెస్ట్ తగ్గించేసిన. ఒకప్పుడు చాలా బాగా అనిపించేది. అంతా టెక్నాలజీ అండి బాబు, నాకు ఇంకా అలవాటు పడలేదు. బొమ్మలు చూపించడం, పీపీటీలు. హాయిగా దూరంగా ఉంటే హాయిగా అని చెప్పాను. చేసినంత కాలం చేశాం. ఇద్దరు హృదయం ఇప్పేవాళ్ళండి. ఇక్కడ ఎక్కడ హృదయాలు ఇప్పటం కనపట్లేదు. వాళ్ళు హృదయాలు పరచడం కనపట్లేదు పిల్లల్లో కదా. అంతా సోపుటం. ఏఆర్టీ ఆర్ట్, నో హెచ్ఈఆర్టీ హార్ట్. నేను విమర్శించట్లేదు ఎవరిని. మీ అందరికి కూడా తెలుసు. సీనియర్ మోస్ట్ ఇప్పుడు కేదార్ శెట్టి మణి, పాత బాల వికాస్ గురువులకి ఎక్స్పీరియన్సే. నేను చెప్తున్నాను, మీరు చెప్పట్లేదు, అది తేడా. ఐ రైట్ మణి గారు? కరెక్టే కదండి? అంతే సార్, మీకు చెప్పే కెపాసిటీ ఉంది సార్. అలా అది కాదమ్మా, ఇదివరకు అంటే క్లాస్ అంటే ఎంత ఆనందం.
నువ్వు నమ్మవమ్మా, మాకు రూమ్ నిండా నిండిపోయి తలుపు వేసుకుని నేను ఒకసారి అవతార పురుషుని చెప్తే అవతార రూమ్ లో వంట వండుతూ మా ఆవిడ ఎంత అద్భుతంగా చెప్పినావు అవతారాల నేరేషన్. అదేమ్మా, నేనేం పీపీటీలు చూపించి నాకు మీకు నమ్మలేదు. నేను చెన్నై వచ్చేదాకా నాకు వాట్సాప్ ఫెసిలిటీ లేదు 2017 దాకా. నాకు ఆండ్రాయిడ్ 4 2017లో వచ్చింది. అది ఇంకో మా సిస్టర్ ఉంది, ఎత్తుతుంది. అదే ఎంత సార్. ఆనందం ఉంది, ఎంత ఆనందం ఉంది జిఎల్ సరస్వతి ఆ రోజు క్లాసులు అంటే. అవునండి, చాలా 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 అసలు ఆహా, పండగల రాత్రి పండగ. హలో, రాత్రి మాకు గ్రూప్ 3 క్లాస్ అని చెప్పి మా మేడం వింటోంది. ఆవిడెవరు అమెరికా నుంచి మాట్లాడుతోంది, ఏదో దడదడ పీపీటీలు చూపిస్తుంది. ఎవరికెక్కాలి బుర్రకి? అక్క నేను చెప్తున్నాను, ఒక సంవత్సరం 16 మంది గ్రూప్ 3 పాస్ అయ్యారు నా దగ్గర. 16 చిల్డ్రన్ పాస్ గ్రూప్ 3. దే రిసీవ్ సర్టిఫికేషన్ డీజన్ ఎక్స్ప్రెస్ శ్రీనివాసన్ ఆఫ్ తమిళనాడు. ఎంత అద్భుతంగా ఉంటే లాంగ్ స్కేప్ పేపర్ ఉండేది సర్టిఫికేట్, గ్రూప్ 3 సర్టిఫికేట్ బంగారు కోటింగ్ తో ఉండేది. ఒక సంవత్సరం 16 మంది పిల్లల్ని పాస్ చేయించానక్క. ఎస్ ఎస్, స్వామి సంతకంతో కొన్నాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చారు, తర్వాత ఆల్ ఇండియా ప్రెసిడెంట్ యా, ఇచ్చారు. నేనే రాత్రి మా మేడం వింటోంది గ్రూప్ 3 క్లాస్ అని చెప్పి. అంటే మారిపోయింది అక్క, మనం ఏం చేయలేం. చాలా నాకైతే చాలా బాధ కూడా వేస్తుంది అసలు. అందుకనే అక్క రెండే పద్ధతులు మార్పు లేదంటే నేను సైలెంట్ గా ఉండిపోతాను. నేనైతే సైలెంట్ గా ఉండదలుచుకున్నాను. అంతే అంతే అంతే, మనం సైలెంట్ గా ఉండడం, చూసుకోవడమే. అంతే అంతే. ఇది పర్ఫెక్ట్ లివింగ్ అన్నారు. ఇలాగ జీవించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మన గ్రూప్ లో కూడా. ఇదంతా స్వామి ఎందుకు ఉపోద్ఘాతం చెప్తున్నారంటే, ఇటువంటి సత్య మార్గం నందు ప్రవేశించిన వాడు దశరథుడు బాబు. దశరథుడు అంటే మనం తక్కువగా అంచనా వేయకూడదు, మనం తక్కువ మాట్లాడకూడదు. మనం ఎవరండి దశరథుడు తక్కువగా మాట్లాడటానికి? కోసల దేశానికి అయోధ్య ముఖ్య పట్టణం. మను చక్రవర్తి చేత స్వయంగా ఈ పట్టణం అయోధ్య అంటే స్వామి చాలా బాగా చెప్తారు. తర్వాత చెప్తారో లేదు చూద్దాం. నోబడీ కెన్ కాంకర్, నోబడీ కెన్ ఎంటర్. భేదింపబడటానికి కుదరదు. అటువంటి అయోధ్య ఏదంటే మన దేహంలో హృదయం అండి. ఇది అతి సుందరమైన పట్టణము. ఆనాడే 7 అంతస్తులు 8 అంతస్తులు మేడలు ఉండేవి. ఇప్పటిలాగా స్కై స్క్రాపర్స్ మా దగ్గర 30-40 కూడా కనపడుతుంది చెన్నైలో. ఇంకాస్త నోయిడా అటు ప్రాంతం పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది బాంబేలో. విశాలమైన వీధులతో అత్యంత సుందరంగా కనిపించే చాలా అద్భుతంగా యాడ్ చేశారు దశరథ మహారాజు క్యారెక్టర్ అండి. ఈ భవనములు రత్నముల చేత ముత్యముల చేత కూర్చోబడి అలంకరించబడినవి. అటువంటి రాజ్యమునకు దశరథ మహారాజు. దశరథ మహారాజు క్వాలిటీస్ చెప్తున్నారు స్వామి. శాంతమూర్తి, ప్రేమ స్వరూపుడు. 3 నీళ్ళు ఉంటాయి. నిర్మల నిశ్చల నిష్కలంక స్వరూపుడు. బైహార్డెడ్. నిర్మల నిశ్చల ఎప్పుడైనా వాడుకోవచ్చు. నిర్మల నిశ్చల నిష్కలంక స్వరూపుడు. ఆయనకు 3 బిరుదులు ఉన్నాయి. ఎనీబడి వాంట్ రాసుకోవచ్చు. సత్య పరాక్రముడు అని దశరథుని బిరుదు. ధర్మవ్రతుడు అని మరొక బిరుదు. అతిరథి అని 3వ బిరుదు. రాజర్షి అని 4వ బిరుదు. నాకు రామకథ రసవాహిని ఎక్కడ దొరకలేదు. అంటే నేను సరిగా చదవలేదాం బహుశా. ఈ విధమైన సర్వ గుణములతోనూ ప్రకాశిస్తూ ప్రకటిస్తూ లోకమును పాలించేవాడు దశరథుడు. రూలింగ్ సిస్టమ్ చెప్తున్నాడు ఎలాగా ఉండాలి గవర్నమెంట్ వాళ్ళకి. అతను 8 మంది అమాత్యులను ఆధారంగా తీసుకున్నాడు. 8 మినిస్టర్స్. మనం జంబోజెట్ మినిస్ట్రీ కూడా చూసాం. 50 మంది ఉన్నారు ఒక ఆయన సీఎం గారు కాలంలో. అమాత్యులు అనగా ధర్మమును ఆచరించి నిరూపించేవారు. వీరిలో లాస్ట్ పర్సన్ సుమంతుడు. సుమంతుడి పేరు మనం విన్నాం. ఇంకా 2 గురువులుగా ఉంచుకున్నాడు. వారే వశిష్ఠుడు, వామదేవుడు.
వీరిని పురోహితులుగా కూడా ఉపయోగించుకునేవాడు. ఇంతేకాక తనకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు, ప్రజాక్షేమమునకు ఏదైనా అడ్డు తగిలినప్పుడు, ఇంకా ఏమైనా అవాంతరాలు వచ్చినప్పుడు 6 మంది ప్రధాన సలహాదారులను ఉంచుకునేవాడు. వాళ్ళ పేర్లు రాసుకోవాలంటే ఇంట్రెస్ట్ రాసుకోండి. ప్రధాన సలహాదారులు ఆయనకి 6 ఉన్నారు. వారిలో మొదటివాడు సుయజ్ఞుడు, రెండోవాడు జాబాలి, మూడోవాడు కశ్యపుడు, నాలుగోవాడు కాత్యాయనుడు, ఐదోవాడు మార్కండేయుడు, ఆరోవాడు గౌతముడు. ఈ 6 ఆర్ ప్రధాన సలహాదారులు. యావత్ భారతదేశాన్ని ఏకఛత్రాధిపతిగా ఏల్తూ అన్యాయ అక్రమ అనాచార 4 ఆలు అన్యాయ అక్రమ అనాచార అసత్యములనేవి ఇప్పుడు విలేతానం చేస్తున్నాయి 4 పదాలు. ఇప్పుడు ఏమాత్రము తలెత్తకుండా అనగద్రొక్కి పరిపాలన చేస్తూ వచ్చాడు దశరథుడు. సత్యనిరతుడై ధర్మ మార్గమునకు ప్రవేశించి పవిత్రమైన ప్రజా ప్రేమను చూడగలరు. ప్రజలు మనని ప్రేమించాలి అంటే నన్ను ప్రేమించాలంటే నేను మిమ్మల్ని ప్రేమించాలి. నేను కోపంగా చూస్తే వీడెక్కడ దొరికాడు రాత్రి అనుకుంటాడు. ఇఫ్ యు వాంట్ టు లవ్ మీ, ఐ హ్యావ్ టు లవ్ యూ. ఐఎమ్ లవింగ్ యూ ట్రూలీ, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. మీ అందరికి కూడా హృదయం స్థానం ఉందండి. హృదయంలో నా స్థానం ఉంది. మీ కోపంలో గట్టిగా మాట్లాడచ్చేమో, నా హృదయం చాలా నవనీతంగా ఉంటుంది. తెగ ఏడుస్తా. మీరెవరిని ఏడవండి. మా సార్ అంటుండేవాడు, సాయిబాబా అని. ఎట్లా ఏడుస్తారు సార్? ఏడ్చేవాడు నేను కాదు కదా, ఏడిపించేది ఆయన. దశరథుడు అనగా అంతరార్థం కొంతవరకు మనము విచారణ చేయదలుచుకున్నప్పుడు ఇందాక 5+5 అన్నాను. దశకంఠుడు అంటే 4+6 అన్నాను. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5. ఈ 2 కూడి దశేంద్రియములుగా ఉంటున్నాయి. ఇందాక టాపిక్ అంతా ఇంద్రియాల మీద నడుస్తుంది. ఈ దశేంద్రియములకు రథమైనటువంటి దేహమే దశరథుడు. అవర్ బాడీ దశరథ. మనం కూడా దశరథులమే. దశమహారాజు ఒక్కడే కాడు. ఆయనకి సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని ఆయన భార్యలు 3. ధర్మ, అర్థ, కామ, మోక్షములను 4 పురుషార్థములే ఆయన 4 కుమారులు. ఈ విధమైన అంతరార్థములు ప్రపంచంలో ప్రబోధించి ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందించిన వాడు దశరథుడు. ఇక్కడ ఏ వేదము ఏ రాజకుమారుడు చాలా బాగా చెప్తాడు. డోంట్ కన్ఫ్యూజ్. ఇంకేమైనా కన్ఫ్యూజ్ అంటే ఈసారి క్లారిటీ తెచ్చుకోండి. ఒక సందర్భంలో స్వామి గారు భిన్నంగా చెప్పినట్టు అనిపించింది నాకు ఆ స్పీడ్ లో. ఇప్పుడు ఏ వేదము దశరథ మహారాజు ఏ కుమారులో క్లియర్ కట్ గా చెప్పారు. ఇక్కడ అయోధ్య వాసులు నిరంతరము ధర్మ ప్రవృత్తులుగా పరిపాలకులు అభివృద్ధి గాంచినారు. అటువంటి పవిత్రమైన వాతావరణంలో ఆడి పాడి కూడి ఆనందించినటువంటి వారు అయోధ్య వాసులు. ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలము అనేటువంటి ఉంటుంది వంటిది. ప్రతిబింబం అనేది ఉండక తప్పదు. రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్. దీనికి ఒక చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు దశరథుడు. అది ఏమనగా యాక్షన్ అండ్ రియాక్షన్ అండి. తప్పదు. ఇప్పుడు కాకపోతే తర్వాత బయటపడుతుంది. అది కొన్నిటికి వెంటనే కనపడుతుంది. ఇప్పుడు బ్లేడ్ ఇప్పుడు ఎవడు చెక్కట్లేదు. పూర్వకాలం మనం బ్లేడ్ పెట్టి చెప్పుకునేవాళ్ళు పెన్సిల్స్. ఒక పొరపాటున చేయి జరిగితే బ్లడ్ వెంటనే వస్తుంది. నాకు పన్ను పీకితే పన్ను పీకగానే రక్తం వస్తుంది. గడ్డ ఒక కాటన్ పెట్టింది, గంట సేపు తీయద్దు అని చెప్పింది. ఇప్పుడు పన్ను పీకితే సాయంత్రం బ్లడ్ రాదు. అది వస్తే అలా వస్తే రోగం కూడా. వచ్చిన బ్లడ్ గడ్డకట్టాలి. గడ్డకట్టకపోతే అది రోగమే. అతడు యవ్వనుడిగా ఉండే సమయం అందు వేటకై అరణ్యానికి వెళ్ళాడు. రాత్రి వేళ యందు ఒక కొలనుకు సమీపంలో ఒక వృక్షం పైన చెవులు నిక్కబెట్టుకుని అతడు కూర్చుని ఉండగా ఆ సమయంలో ఏదో ఒక బుడబుడ శబ్దం వినిపించినది.
ఆయన దగ్గర ఒక విద్య ఒకటి ఉంది, కాల్ శబ్ద భేది. ఈ నేను పిల్లలకి బాల వికాస్ ఈ స్టోరీలు చెప్పి క్వశ్చన్ కూడా వేసేవాళ్ళం. దశరథ మహారాజ్ దగ్గర ఉన్న విద్య ఏంటి అంటే శబ్ద భేది అన్నమాట. ఆ శబ్దము విన్న తక్షణమే శబ్ద భేదిని చక్కగా ఎదిగినవాడు కనుక ఆ శబ్దను పురస్కరించుకొని అతడు బాణంను వదిలినాడు. బాణం వదిలి అతడు అక్కడికి వెళ్లి చూడగా ఒక ఋషికుమారుడు మరణించి పడి ఉన్నాడు. మరణించిన ఆ ఋషికుమారుని ఎత్తుకొని పోయి అతని తండ్రి దగ్గర పెట్టి తన తప్పును తాను చేసిన పాపమును క్షమించి అనుగ్రహించమని ప్రార్థించాడు దశరథుడు. దుఃఖంలో మునిగిన ఋషి తన కుమారుని కళేబరం దగ్గర ఉంచుకొని, ఎందుకంటే పిల్లవాడు వాళ్ళకి ఆధారం పాపం. ఆ శ్రవణ కుమార్ లాగా మొయ్యలేదు కానీ అలాగని చూసుకునేవాడు పాపం. శ్రవణ కుమారుడు కావాలో మోసుకెళ్ళాడు. అది నిన్న మా కొత్తగూడెం దగ్గర అమెరికా నుంచి ఇద్దరు డాక్టర్స్ వచ్చి వాళ్ళ మదర్ ఐసీయూలో ఉంటే ఎంత బాగా చూసుకుంటున్నారో చూడండి. ఏమైతే ఎలాగో పోతుందిలే అని వదిలేయాలి, ఐసీయూలో ఉన్నామని పాపం. అమెరికా నుంచి వచ్చారు పాపం ఇద్దరు పిల్లలు. అతి శోకముతో దశరథునితో, నీవు కూడాను ఈ విధంగా అంత్యకాలమునందు కుమారుని యొక్క చింతనలోనే మరణంతో గాక అని శపించాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కొంచెం బాహ్యార్థం కాక లోపలార్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అప్పటిదాకా పిల్లలు లేరు. ఏమని చెప్పించాడు? కుమారుని యొక్క చింతనతో మరణిస్తా అంటే పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నమాట. అంతవరకు సంతానం లేని దశరథుడు ఆ ఋషి శాపవాక్యం బట్టి తనకు సంతానం భాగ్యం కలదని భావించుకొని ఆనందించి, తెలిసి చేసినాను తెలియక చేసినాను, చేసిన ప్రతి కర్మకు ప్రతిఫలమును అనుభవించక తప్పదనేటువంటి సత్యాన్ని గుర్తించుకొని ఈ మేక్ ఇన్ హార్ట్ కూల్, తన హృదయాన్ని చల్లబరుచుకున్నాడు. ఎవరికి చెప్పలేదు కూడా, ఎవరిలో చెప్తాడు, బహుశా చెప్పాడు లాస్ట్ లో. దశరథుడు స్థితప్రజ్ఞుడైన రాజఋషి కనుక సుఖ దుఃఖములు అనేటటువంటి అనివార్యములను సత్యాన్ని గుర్తించుకున్నవాడే ఈ లోకానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై తాను అనేక రకములుగా అనేక కాలములందు సుఖ దుఃఖములను సమత్వం కావాలి, మమత్వం కాదు. రుద్రం పుణ్యం అంటూ సమత మమత రెండు తెలిసిన సమత్వంగా భావిస్తూ వచ్చాడు. ఎన్ని రకాలు ఉన్నగా లోపల ఉంటుంది బాధ. పుత్రులు లేరనే కొంత దశరథుని బాధ ఈ జనరల్ మనం కూడా అనుభవిస్తూనే ఉన్నాం. లేని వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా ఎంత ఉన్నా చివరికి అక్కడికే పోతుంది మైండ్. అరే ఎంత బాగానే పిల్లలు లేరే. నా సత్సంగం మధ్యలో ఒక రామదాస్ కీర్తన పాడమని ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఐ విల్ టెల్ టైం. ఒక పర్యాయం సుమంతుడు దశరథ మహారాజు చేరి, రాజా, మీ యొక్క స్నేహితుడు అంగదేశపు రాజు రోమపాదుని అల్లుడు శాంతను పేరు మనం ఎన్నోవాళ్ళు కొంతమంది ఉన్నాం. శాంత భర్త అయిన ఋష్యశృంగుడు అనే మహాముని ఉన్నాడు. శాంత ఈజ్ నథింగ్ బట్ దశరథ కుమార్తె అని అంటారు. అక్కడ దాకా పోవద్దు, అదంతా డిబేట్ అవుతుంది కదా. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించడం చాలా ఉత్తమం అని బోధించాడు. మినిస్టర్ అంటే ఇలా ఉండాలా. మనస్సు చాలా విపరీతమైన స్వరూపాన్ని ధరించేటటువంటిది. ఎన్ని జన్మలు మారినప్పటికీ మనస్సు స్వభావం మాత్రం మారదు అంటున్నారు స్వామి. మనం అనేక రూపాలను మార్చుకుంటున్నాము, కానీ మనస్సు మాత్రం అన్ని రూపములందు ఒకే విధంగా ఉంటున్నది. ఏంటి దాని పని అంటే, కోరికలైనటువంటి బీజాలు నాటి కర్మలైనటువంటి వృక్షాలను పెంచి అసంతృప్తి ఫలాలను భుజించి అశాంతిగా జీవించడం అద్భుతం అండి బాబు. అంటే ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్ ఫర్ మైండ్. ఐ రిపీట్ ఇట్.
వాట్ ఈజ్ మనస్సు అంటే ఈసారి ఎవరైనా ఇలా చెప్పాలా. కోరికలు అనేవి బీజాలు నాటుతుందట, కర్మలు అనేవి వృక్షాలు పెంచుతుంట, అసంతృప్తి అనే ఫలాలు భుజించి అశాంతిగా జీవించడం దీని స్వభావం. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ మనస్సు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోవచ్చు. నేనైతే ఒప్పుకున్నాను, నా మనస్సు ఇటువంటిదే. ఇటువంటి మనస్సు యొక్క స్వభావాన్ని గుర్తించిన సుమంతుడు, సుమంతుడు తెలుసు ఈ 4 లక్షణాలు మనస్సు అంటే. ఈ ప్రాపర్లీ అండర్స్టాండ్. ఇటువంటి మనస్సు యొక్క స్వభావాన్ని గుర్తించిన సుమంతుడు ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలన్నాడు. అశ్వమేధము అంటే అశ్వము అనగా చెలించేది. అశ్వము అశ్వేత వృక్షం ఎప్పుడు కదులుతూ ఉండేట. ఈ మధ్య ఇంకోటి కూడా ఏదో చెప్పారు, మర్చిపోయాం. మూడోది కూడా వింట మర్చిపోవడం జరుగుతుంది. ఇదివరకు 2 అనుకునేవాడు. 1996 సమ్మర్ కోర్స్ లో ఫస్ట్ లో చాలా బాగా చెప్తారు మాత్రికలు ఈ యొక్క ఇంద్రియాల గురించి. 1996 బృందావనంలో వేసవి జరుగుతుంటాం. అశ్వము అనగా చెలించేటటువంటిది. ఫికెల్, FICKL, ఫికెల్ మైండ్. ఫికెల్ కాదు, పచ్చళ్ళు. మేధ అంటే బుద్ధి. మేధో మదనం అంటుంటారు ఈ మధ్య పొలిటికల్ గా కూడా. ఏం మేధో మదనం చేస్తారో అర్థం కాదు. సో అశ్వమేధం అంటే చెలించే మనస్సును భ్రమింపజేయకుండా అరికట్టడం అశ్వమేధం. దిస్ ఇస్ డెఫినేషన్ ఫర్ అశ్వమేధం. ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి అనే క్రతువు కూడా చేస్తే బాగుంటుందని రోమపాదుడు దశరథ మహారాజు తలపించాడు. ఈ రోమపాదుడు అంటే అంగదేశపు రాజు. ఆయన అల్లుడు ఋష్యశృంగుడు. ఓకే, ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి క్రతువు కూడా చేస్తే బాగుంటుందని రోమపాదుడు దశరథ మహారాజు సలహా ఇచ్చాడు. సుమంతునితో కలిసి దశరథుడు స్వయంగా ఋష్యశృంగుని ఆహ్వానించడానికి అంగదేశం వెళ్ళాడు. అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా జరిపించాడు ఋష్యశృంగుడు. దైవం ప్రత్యక్షమై పాయసమును దశరథునికి అందించాడు. భక్తాభీష్టమును అనుగ్రహించే దానిలో భగవంతుడు చాలా సులభుడు. దశరథుడు నిజమైన భక్తుడు, నిర్మల హృదయుడు, నిస్వార్థుడు. దైవాన్ని హృదయంలో ఇముడ్చుకుని నిరంతరము దైవ చింతనతో కాలం గలిపేవాడు. నిన్న త్యాగయ్యలాగా. సత్యధర్మములే తన యొక్క నేత్రములు, శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు. 2 నేత్రాలు, 2 సూత్రాలు. సత్యధర్మ, శాంతి ప్రేమ. హ్యూమన్ వాల్యూస్ అప్పటి నుంచి ఉన్నాయి. దైవం ప్రసాదించిన పాయసమును పంచే విధానములో పండితులు అనేక రీతులుగా చెబుతూ వచ్చారు. ఎలా పంచాలని అడిగాడు అనమాట. అంటే వాళ్ళు పండితులు డిఫరెంట్ చెప్పి వీక్స్ ఇచ్చారు. పెద్దవారికి కొంచెం, మిగిలిన సగం అలా చెప్పుకుంటే డిఫరెంట్గా. కానీ దశరథునకు తన 3 భార్యల మీద సమానమైన భావం ఉండేది. ఆ పాయసాన్ని 3కి సమానంగా పంచి ఇచ్చాడు. ఈ విషయంలో దశరథుడు ఏ విధమైన భేదభావం చూపలేదు. అన్ని భలే సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైన భావములు అందరి యందు సమత్వమునే వహిస్తూ వచ్చాయి. ఆ యోగమే సమత్వాన్ని పెంచుతూ వచ్చింది. కైకేయి ఈ పాయసాన్ని ఆనందంగా అందుకుంది. చూడండి స్వామి ఎలా చెప్తున్నారు. కారణం
కైకకు వివాహం ఆటకు పూర్వము గర్గుడనే పురోహితుడు ఒక షరతు విధించాడు. మనం ఏమనుకుంటాం, కైక తండ్రి విధించాడు, కేకే రాజు విధించాడు అంటే మనకి విడివిడి జ్ఞానం అనమాట. నేను కూడా అదే చాలాసార్లు చెప్తుండేవాడిని. కానీ ఇక్కడ గర్గుడు అనే పురోహితుడు ఒక షరతులు విధించాడు. అదేమనగా కైకకు పుట్టే మా కుమారుకే రాజ్యం పట్టాభిషేకం చేయాలని వాగ్దానం చేసినప్పుడే దట్ ప్రామిస్ ఫస్ట్ కైక దశరథుని వివాహం మాత్రం చెప్పాడు. పతులకు సతియే ప్రత్యక్ష దైవం. పూర్వకాలంలో పతులకు సతుల యొక్క ప్రాణం అర్ధభాగమే గనుక ఇప్పటికున్నారు మహనీయులు, డివైన్ కపుల్స్. దశరథుడు ఏ మాటను ఇవ్వటానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య సుమిత్రలతో సంప్రదించగా అప్పుడు వారు ఆనందంతో, నాథ మీరు ఏ సంకోచం పెట్టుకోకండి, మనకు పుట్టేటటువంటి కుమారులు దేహబద్ధులుగా ఉండేటటువంటి వారు పుట్టరు. కైకను వివాహమాడి పుత్ర సంతానం పొందండి అన్నారు. అప్పుడు కైకను వివాహం చేసుకున్నాడు దశరథ మహారాజు. ఇది మైండ్ లో వెలిగింది ఆవిడికి. ఆ వాగ్దానం పురస్కరించి తనకు పుట్టేవారికి ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించి హ్యాపీగా తీసుకుంది పాయసం కప్పు. కౌశల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి. ఆమెకు పుట్టిన పుత్రుడే జ్యేష్ఠపుత్రుడు కనుక అతనికే పట్టాభిషేక అర్హత అన్నారు. ఆవిడికి ఇది, ఈవిడికి ఇది. మన సుమిత్ర ప్రస్తావన వచ్చినప్పుడు సుమిత్రకు ఎట్టి ఆశలు వాంఛలు లేవు. ఆమె అందరితో మైత్రిగా ఉండేది. ఆమె శిరస్నానం చేసి మేడపైన తన కురులను అమర్చుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది. ఈ లోపల ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకుపోయింది. భర్తకు ఎక్కడ కోపం వస్తుందో భయపడి మేడ దిగి వచ్చి జరిగిన విషయం అంతా కౌశల్య కైకేలకు చెప్పింది. సిస్టర్స్ అంటే అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడో రేర్ గా కనపడుతున్నారు. అప్పుడు కైక తన కప్పులోను సగం పాయసం, కౌశల్య తన కప్పులో సగం పాయసం సుమిత్ర కప్పులో పోశారు. కౌశల్య భాగం నుంచి పుట్టినవాడు లక్ష్మణుడు, కైక భాగం నుంచి పుట్టినవాడు శత్రుఘ్నుడు. రామునికి సరి అయిన సారథి లక్ష్మణుడు, ఉపనాయకుడు భరతుడు. భరతునకు తగిన సేవకుడు శత్రుఘ్నుడు. ఒక కీర్తన పాడండి ఎవరైనా, ఎనీబడి. నేను పాడతానండి. ఎవరైనా పాడొచ్చు అని చెప్పాను. ఎంత భాగ్యము పాలగలిగేవి, ఎంత భాగ్యము పాలగలిగేవి, ఎవరేడుము జగములలో పెద్ద ఎంత భాగ్యము చెంత జేరు చెంత జేరి సౌధనుడై బలికి చెంత చేరి సౌధనుడై బలికి చెంత చేరి సౌధనుడై బలికి చింత బాధ దోలహ కించి బ్రోతి దేవి చింత బాధ దోలహ
కించి బ్రోచితేవి ఎంత భాగ్యము మా పాలగలిగితేవి ఎవరేడుము జగములలో ఎంత భాగ్యము మును మీస మీపమును వెలయు మునులని మది లీలలచే మును మీస మీపమును వెలయు మునులని మది లీలలచే తిన్నగాను తిన్నగాను లెదకుటు చేసి తిన్నగాను లెదముటు చేసి తిన్నగాను లెదమును చేసి నన్ను బ్రోచితి మీ చాగరాదు నీతో నన్ను బ్రోచితివి చాగరాదు నీతో ఎంత భాగ్యము మా పాలగలిగితేవి ఎవరేడుము జగములలో తదా ఎంత భాగ్యము. సాయిరా. ఒక సమయంలో దుర్వాస మహర్షి వశిష్ఠుల వారింటికి వచ్చినప్పుడు ఈ దశరథ మహారాజు తన యొక్క వంశ ప్రమాణముల గురించి ప్రశ్నిస్తూ వచ్చాడు. అనగానే నాకు భాగవతంలో గుర్తుకొస్తుంది అనమాట. ధర్మరాజు పరీక్షిత్ పుట్టినతో అడుగుతాడు, పరీక్షిత్ జాతకం ఎలా ఉందంటే అంత బాగానే బ్రహ్మాండంగా చెప్పి ఎండింగ్ చూడండి ఎలా ఉంటుంది బుర్ర, ఎండింగ్ ఎలా ఉంటుందో అడిగితే అది చూస్తారు జాతకం. ఎండింగ్ ఎలా ఉంటుందో వాళ్ళు తెలుసు. పాము కాటుకు పోతాడు పరీక్షిత్, తటపడా ఇస్తారు, చెప్పరు, దాటేస్తారు అని ఊరుకోలేదు. తన వంశం ఏ రీతిగా ఉండునని, తన వంశం సత్యమార్గం అవలంబించునా లేదా అని దూర్వాసుని ప్రశ్నిస్తూ వచ్చాడు. దుర్వాసుడు, రాజా, తమకు పుట్టే పుత్రరత్నములు ధర్మ ప్రవర్తన కలవారు, సత్యవాక్ పరిపాలకులు, తండ్రి ఆజ్ఞ మేరని వారై నీ వంశానికి శాశ్వతమైన కీర్తి అందించేవారు అవుతారు అని వారి సద్గుణములను అనేక విధములుగా తెలిపాడు దుర్వాస మహర్షి. ప్రేమ స్వరూపులారా, ఆనంద స్వరూపులారా అంటుంటారంటే మనకు అర్థం కాలేదు. నాకు ఆనందం స్వాభావికమని గుర్తెరిగిన వాడు దశరథ మహారాజు. ఎక్కడో కొనుక్కుంటూ వచ్చేది కాదు, లేదా ఏదో సంఘటనతో వచ్చేది కాదు. ఎంత ఆనందంగా ఉందంటే అంటే అప్పటిదాకా మనం ఆనందంగా లేనట్టే. దుఃఖంలో ఉన్న క్షణాలు బాగా లెక్కలు పెట్టుకుంటూ ఉంటా. నేను రాత్రి రాసుకున్నాను. ఆ దుఃఖంలో క్షణాలు లెక్కలు పెట్టే బదులు ఆనంద క్షణాల్లో కనుక రాసుకుంటే దుఃఖంలో కూడా ఆనందం కనపడుతుంటాం. ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్. మనం ఎంతసేపు దుఃఖపు గడియలు రాసుకుంటా ఉంటాం లెక్కలు పెట్టుకుంటే. 1 and 2. కనుకనే ఆయన ఇంటిలో సాక్షాత్ 4 వేదములు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆకారములు ఆడుకుంటూ తిరుగుతూ ఉంటున్నారు. ధర్మమే ప్రధానము, ధర్మమే ఆచరణయుక్తమని ప్రబోధనలు తెలుపు ఋగ్వేదం రామచంద్రమూర్తి అండి. నో ఇట్ రైట్ ఇట్ క్లియర్లీ. ఒక్కొక్కచోట ఒక్క రకం చెప్తుంటారు. మధ్యలో వేరే వేదం తీసుకోవాలి. ఋగ్వేదము అదే ఆర్డర్లో పెట్టుకుంటే మనకు మిగతా వాళ్ళు తెలుస్తారు ఎవరు అనేది.
ఋగ్వేదం సాక్షాత్ రామచంద్రమూర్తి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. రామాజ్ఞయే యజ్ఞముగా భావించి రామ మంత్రమునే బలివేస్తూ ఆనందం అనుభవించినటువంటి లక్ష్మణుడు యజుర్వేదం. రామనామమే పరమతారకమును భావించి నిరంతరము రామనామంని గానం చేసేటువంటి భరతుడు సామవేదం. ముగ్గురు అన్నల ఆజ్ఞను శిరసావహించి అంతఃశత్రువులను బహిష్కృతం హతమార్చే శక్తి కలిగిన శత్రుఘ్నుడు అథర్వణవేదం, బాంబింగ్ సిస్టమ్ అనమాట. కనుక ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వేద వేదములు 4 రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నుల పవిత్రమైన దశరథునికి పుట్టినవి. మధ్య మధ్య చెప్పినప్పుడు రాముడి గురించి యజుర్వేదం అంటుంటారు, అందుకే నేను క్లియర్ ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అయోధ్యకు విశ్వామిత్రుడు వచ్చాడు. అంటే దశరథుడు ఆయనకు సకల మర్యాదలు గావించి తన రాకకు కారణమేమని విశ్వామిత్రుని అడుగగా, యాగ సంరక్షణ నిమిత్తమై శ్రీరాముని నాతో పంపాలి అని అన్నాడు. అంటే దశరథుడు, విశ్వామిత్ర వీరు 14 సంవత్సరముల బాలురు. అంటే విశ్వామిత్రుడితో పోయినప్పుడు వీళ్ళ ఏజ్ 14 years అనమాట. వచ్చే పెళ్లి కూడా అప్పుడే అయి ఉంటుంది. వెంటనే పెళ్లి అయింది కదా, నెలల తరబడి సంవత్సరాలతో కూడా అక్కడ ఉండలేదు కదా. యాగ సంరక్షణ కాగానే పెళ్లి తీసుకెళ్ళాడు కదా. వచ్చే 14 సంవత్సరాల ప్రాయంలోనే పెళ్లి అయిందేమో. వీరు 14 సంవత్సరాల బాలరు, ఎండ కన్నేరుగని కుమారుడు. వీరిని రాక్షస సంహార నిమిత్తమై పంపాలని నీవు ఆశిస్తున్నావు, వీరిని పంపుటకు వీలు కాదన్నాడు. విశ్వామిత్రుడు తెలియగలవాడు. ముందు ప్రామిస్ తీసుకున్నాడు. మొట్టమొదట మహర్షి అభిష్టాన్ని నెరవేరుస్తాను వాగ్దానం చేశాడు దశరథుడు. అని ఇలాంటి కోరికలు విశ్వామిత్రుడు కోరుతానని ఊహించలేదు. ప్రామిస్ ఏంటో అడిగాడు. నీ కొంప నాకు రాసిస్తావా, ఇంట్లోని బంగారం నాకు ఇస్తావా అని అనుకుంటావా మనం? నీకు బ్యాంక్ బ్యాలెన్స్ అది ఇస్తావా? దశరథుడు చాలా విచారగ్రస్తుడే. విశ్వామిత్రుడి కోపం అధికమవుతూ వచ్చింది. ఏ దశరథ, ఆడిన మాట తప్పడం ఇక్ష్వాకు వంశానికి అవమానకరం. మీ వంశంలో అనాది కాలం నుంచి అబద్ధం ఆడినటువంటి వారు ఎవరు లేరు. ఈనాడు కనుక మీరు అబద్ధం ఆడటం చేస్తే మీ వంశానికి తీరని కళంకం అని కళ్ళు ఎర్రజేసి విశ్వామిత్రుడు అనేటప్పటికి దశరథుడు చాలా భయం, శివరింగ్ అనమాట. దూర్వాసన చూసినా, విశ్వామిత్రుడు చేయడం చూసినా ఒళ్ళు మనకు భయం వేస్తుంది. ఇంకొక ఆయన అగమర్షణ కూడా ఉన్నారు. మా గోత్రం ఋషులు వీళ్ళే, దూర్వాసుడు, విశ్వామిత్రుడు, అగమర్షణుడు. మా ఫాదర్కి దండి కోపం ఉండేది, నాకు చాలా ఉండేది. ఇచ్చిన వాగ్దానం తప్పేటటువంటి వారు లోకంలో మహాపాపులు. నువ్వు ఈ మధ్యన అశ్వమేధ యాగం చేసావు, పుత్రకామేష్టి కూడా చేసావు. నీవు కనుక చేసిన వాగ్దానం తప్పడం చేత ఇవన్నీ వ్యర్థమైపోతాయి. ఇక్కడ ఒక మాట చెప్పాడు, మరతుట కన్నా మరణమే మంచిదని చెప్తున్నాడు. అద్భుతం పదం వాడారు స్వామి. మరతుట కన్నా మరణమే మంచిది అన్నాడు విశ్వామిత్రుడు. ఇన్ దట్ ఫైన్ మూమెంట్ వశిష్ఠుల వారు ప్రవేశించారు. ఈ ఇరువురు సంభాషణలు విన్నారు ఆయన. దశరథ, మీరు ఆడిన మాట తప్పేటటువంటి వారు కాదు. ఈ బిడ్డలు అనుకుంటున్నావా, వీళ్ళు సామాన్యులైన వారు కాదు, సాక్షాత్ దైవ స్వరూపులు వీరు. వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళకి ఏమవుతుందని భయం మీకు అక్కర్లేదు. సర్వలోక సమర్థుడు ఈ రామచంద్రమూర్తి, ఆయనకి ఎట్టి అపకారం జరగదు. నో డౌట్ ఎట్ ఆల్, సందేహించిన అవసరం లేదు.
సందేహించకు అని అద్భుత కీర్తన ఒకటి ఉంటుంది. విశ్వామిత్రుని వెంట పంపు అన్నాడు. ఇప్పుడు రామలక్ష్మణులను విశ్వామిత్రునితో పంపాడు. స్వామి కంక్లూడ్ చేస్తున్నారండి ఈ దశరథ మహారాజ్ క్యారెక్టర్. ఇంద్రియ పటుత్వం తగినప్పుడు రాజ్యంను పరిపాలన చేసే అధికారం లేదని సత్యాన్ని లోకానికి చాటినటువంటి మహావ్యక్తి దశరథ మహారాజ్. ఇప్పుడు కుర్చీంజీలు లేకపోయినా సరే అటొకటి ఇటొకటి పట్టుకుని ఫ్లైట్ లో ఎక్కిస్తుంటారు, పార్లమెంట్ తీసుకెళ్తుంటుంటారు. అతడు ఒకనాటి రాత్రి నిద్రించే సమయమున మధ్యరాత్రిలో అద్దంలో చూసుకున్న ఇవన్నీ కాదు, దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ. కొంతమంది చెప్తుంటారు అద్దంలో తలకాయ తూపుకుంటున్నాడు, తెల్ల హెయిర్ వచ్చింది. అతడు ఒక రాత్రి నిద్రించే సమయమున మధ్యరాత్రిలో అతనికి దాహం వేసింది. జగ్గులో ఉన్న మంచినీరు టంబ్లర్ లో పోసుకుని, స్వామి చూడండి మోడర్న్ లాంగ్వేజ్ అనమాట, జగ్గులో ఉన్న మంచినీరు టంబ్లర్ లో పోసుకుని త్రాగటానికి యత్నించాడు. టంబ్లర్ లో నీరు పూర్వకాలంలో మనకి జగ్గులు ఉండే పక్కన స్టూల్ మీద పెట్టుకునేవాళ్ళం. మనం తెలిసిన వాళ్ళే మీకు, నాకు గుర్తే ఒక కూజా ఉండేదండి, పక్కన పెట్టుకునేవాళ్ళం మనం నీళ్లు. టంబ్లర్లో నీరు పోయిచుండగా అతని చెయ్యి వణికింది. అది కారణంగా అతనికి మరల నిద్ర పట్టలేదు. తెల్లవారే వరకు మేలుకునే ఉన్నాడు. తెల్లవారిన తక్షణమే వశిష్ఠ వామదేవులను అవసరంగా పిలిపించి, గురూజీ, మా సుబ్బరత్నం అంటుంది, గురూజీ, నాలోని ఇంద్రియములకు పటుత్వం తగినది, రాజ్య పరిపాలన శక్తి నాకిక లేదు. శ్రీరామచంద్రునికి పట్టాభిషిక్తం కట్టే ప్రయత్నం మీరు ఇప్పుడే కావించవలను అని ప్రార్థించారు, రిక్వెస్టెడ్. ఇంద్రియ పాఠం లేని వ్యక్తికి రాజ్య పరిపాలనాధికారం లేని సత్యాన్ని కూడాను నిరూపించాడు. పరిపాలనా విధానము రాజనీతి, ప్రభునీతి, ప్రజానీతి, 3 రకాల నీతి ఉంది. రాజనీతి, ప్రభునీతి, ప్రజానీతిని కూడా గుర్తించిన వాడు దశరథుడు. అంతేకాకుండా ఏ వ్యక్తి అయినను దేశకాల పరిస్థితుల ప్రభావం పురస్కరించుకొని కర్తవ్యాన్ని నిర్వర్తించక తప్పని సత్యాన్ని కూడాను అతను చాటాడు. రామాయణంలో రాముడు అరణ్యానికి వెళ్లే సమయంలో దశరథుడు చాలా బాధపడి దుఃఖించి మూర్ఛ పొందినట్లుగా కొంత దర్శిస్తూ వచ్చారు. కానీ దశరథుడు ఆ దుఃఖం నిజముగా అనుభవించలేదు అని చెప్తున్నారు స్వామి. ఎందుకంటే ఇది మధ్య మార్గంలో సంభవించిన దుఃఖము, ఇది కేవలము దేహమునకు మాత్రమే సంబంధించింది అన్న సత్యమును అతడు ఆ విధంగా ప్రదర్శిస్తూ వచ్చాడు. అదేంటంటే రాముడు పుట్టక పూర్వం దశరథునికి కుమారుడు లేడు కనుక అప్పుడు కుమారుని యొక్క ప్రేమ గాని, కుమారుని యొక్క అవస్థలు గాని ఏ రీతిగా ఉంటాయో దశరథునికి ఏమాత్రం తెలియవు. కుమారుడు పుట్టిన తర్వాతనే అతనికి కష్ట నష్టములు, సుఖ దుఃఖములు తండ్రికి కొంతవరకు అర్థమవుతుంటాయి. కనుక కుమారుని యొక్క దుఃఖం అతడు పుట్టిన తర్వాత మధ్యలో వచ్చిందే కానీ తండ్రికి స్వాభావికమైన దుఃఖము కానేది కదా. ఇట్టి సత్యాన్ని గుర్తించిన వాడు కనుకనే దశరథుడు రామచంద్రుడు అరణ్యానికి పోయే సమయంలో తాను చక్కగా ఆశీర్వదించి అరణ్యంలో ఎట్టి అవాంతరం కూడాను గురి కాకుండా ఉండాలని, అతి శీఘ్ర కాలం లోపలనే నీవు అయోధ్య వచ్చి చేరాలని, క్షేమంగా నీవు అరణ్యవాసం చేసి రమ్మని, సర్వ విధముల నీ ధర్మమే రక్షిస్తున్న కూడా ఆశీర్వదించి పంపించేటువంటి మహావీరుడు ఈ దశరథ మహారాజు. హౌ బ్యూటిఫుల్ స్వామి నేరేటెడ్ చూడండి. కింద ఏడుస్తున్నాడు, కింద పడిపోయాడు, మూర్చాడు, మళ్ళా లేస్తున్నాడు, పడుతున్నాడు, ఇది మనకు తెలిసింది.
తండ్రి అసత్య దోషములకు గురి కాకుండా ఉండే నిమిత్తమై సత్యాన్ని పాటించి జగత్తుకు ఆదర్శవంతం జీవితాన్ని నిరూపించే నీకు ఎట్టి కష్టములు ప్రాప్తించకుండుగాక అని బ్లెస్సింగ్ కూడా ఇచ్చాడు. అటువంటి అద్భుతమూర్తి రాజనీతిజ్ఞుడు దశరథ మహారాజు క్యారెక్టర్ అండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత ఇంకొక క్యారెక్టర్ చూద్దాం.